ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 16న షిఫ్ట్ 1 తెలుగు మీడియం కంప్యూటర్స్ చూద్దామండి. వీటిలో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆండ్రాయిడ్ అభివృద్ధి అఫీషియల్ భాష ఏది? అంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని డెవలప్ చేయడం కోసము యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది అని వీళ్ళు అడుగుతున్నారండి. మనకి జావా, కోబాలు, ఫోర్ట్రాను, అడా అని ఇచ్చారండి. అయితే ఆండ్రాయిడ్ని డెవలప్ చేసేది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. దేంట్లో యూజ్ చేస్తారు? జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఫస్ట్ ఆప్షన్లోనే మనకి ఇచ్చినారు. జావా ఆండ్రాయిడ్కి ఫుల్ సపోర్ట్ చేస్తుంది, యూజ్ చేసేది జావానే. అయితే మరి బిసిడి ఈ ఆప్షన్స్లో కోబాల్ ఎందుకు అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఏంటిది? కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇది దేనికి పనిచేస్తుందంటే బిజినెస్ అప్లికేషన్, బిజినెస్. ఫోర్ట్రాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేటెడ్ లాంగ్వేజ్. ఇది ఏంటంటే సైంటిఫిక్ అప్లికేషన్స్కి పనిచేస్తుంది. నెక్స్ట్ అడా అన్నప్పుడు ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఊప్ లాంగ్వేజ్. ఇది అప్లికేషన్స్కి పనిచేస్తుంది, అప్లికేషన్కి ఊప్ లాంగ్వేజ్. అయితే మనకి ఆండ్రాయిడ్ డెవలప్ చేసింది మాత్రము జావాలో. కాబట్టి మనం చూస్ చేసుకోవాల్సిన ఆప్షను జావా, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. కంప్యూటర్ మౌస్ను ఎవరు కనిపెట్టారు? రైట్, ఇది కూడా స్టాండర్డ్ బిట్ అండి. ఇలాంటి బిట్స్ కొన్ని స్టాండర్డ్ బిట్స్. వరల్డ్ వైడ్ వెబ్ ఎవరు కనుక్కున్నారు, ఈమెయిల్ ఎవరు కనుక్కున్నారు, కంప్యూటరు మౌస్ని ఎవరు కనుక్కున్నారు, ఇలాంటివన్నీ స్టాండర్డ్ బిట్స్ అండి. చూడంగానే ఐడెంటిఫై చేయాలి అవి. రైట్, కంప్యూటర్ మౌస్ని ఎవరు కనిపెట్టారు? జాన్ బకుషా, చార్లెస్ బబేజా, డగ్లాస్ ఎంగల్బర్టా, సైమన్ కోలన్నా అని అడుగుతున్నారు. ఇది డైరెక్ట్ బిట్ కాబట్టి ఈ ఆప్షన్స్లో మనం స్మార్ట్గా డగ్లాస్ ఎంగల్బర్ట్, ఈయన కంప్యూటర్ మౌస్ని కనిపెట్టారు. ఈ కంప్యూటర్ మౌస్ అనేది పాయింటింగ్ డివైజు, ఇన్పుట్ డివైస్. ఏం చేస్తుంది? పాయింటింగ్ డివైజు. ఈయన దీన్ని కనిపెట్టారు. కాబట్టి డగ్లాస్ ఎంగల్బర్ట్ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. దీనికి ఆప్షను 3 మనం చూస్ చేసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని క్రింది వాటిలో దేనిని అంటారు? రైట్, బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్లో జరిగే అనాలిసిస్, డేటా ట్రాన్స్మిషన్స్, డేటా క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఒక మానవుని యొక్క మెదడులాగా పనిచేసే డివైస్ ఏంటి అని అడుగుతున్నారండి. ఇక్కడ మనం చూస్తే సాఫ్ట్వేరు, ఇది ఒక కోడ్, సెట్ ఆఫ్ కోడ్, ఇది ఆలోచించదు. హార్డ్వేరు, ఇదేంటిది? మౌస్, కీబోర్డ్ ఇలాంటి ఒక వస్తువు, అది ఆలోచించలేదు. ఇక సిపియు. రైట్, ఇక్కడ చూడండి, సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీంట్లో అన్నీ కూడా సిపియులో మనకి మొత్తం డేటా అనాలిసిస్, మైండ్ సెట్ అంతా కూడా ఉంటుంది. కంప్యూటర్ మైండ్ సెట్ సిపియులో ఏమేమి ఉంటాయి అన్నప్పుడు 3 రకాల స్లాట్స్ ఉంటాయి. అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఏఎల్యు ఉంటుంది. రైట్, నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. కంట్రోల్ యూనిట్ ఇక్కడ లాజికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి జరుగుతాయి. అర్థమెటిక్ లాజికల్ యూనిట్స్లో అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, డేటా ఫార్మాట్స్ అవన్నీ ఇక్కడ జరుగుతాయి. కంట్రోల్ యూనిట్లో వీటికి సంబంధించిన రిజిస్టర్స్, కెపాసిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఇక మూడోది మెమొరీ అంటే స్టోరేజ్, మెమొరీ యూనిట్. ఇవన్నీ సిపియూలోనే ఉంటుంది కాబట్టి ఇట్స్ లైక్ ఏ బ్రెయిన్. ఇది బ్రెయిన్ లాగా పనిచేస్తుంది, మానవుని యొక్క మెదడులాగా పనిచేస్తుంది. కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్, మనం ఎలా పిలవగలుగుతామంటే మనిషి యొక్క మెదడు. అందుకే బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని మనం పిలిచేదాన్ని ఏంటి అంటే సిపియు. మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి? సిపియు. ఇక 4వ ఆప్షన్ చూద్దామంటే మానిటర్, ఇది అవుట్పుట్ డివైస్. కాబట్టి సిపియు చూడండి, లాజికల్, కంట్రోల్, మెమొరీ అన్ని యాక్టివిటీస్ అన్నీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సిపియు ఇస్ ద బ్రెయిన్. ఇది మనిషి యొక్క మెదడులాగా, కంప్యూటర్ మెదడులాగా పనిచేస్తుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 16న షిఫ్ట్ 2లో తెలుగు మీడియం కంప్యూటర్ కోచింగ్స్ ఇప్పుడు చూద్దామండి. ముందుగా మొదటి ప్రశ్న చూద్దాము. మెషిన్ నెంబర్లను చదువు విధంగా ఉండే కోడ్ మరియు సమాంతర లైన్ల ద్వారా ఏర్పడు
వెడల్పులను ఏమంటాము అన్నాడు. ఇక్కడ చూడండి, ముందుగా ప్రశ్నలో మెషిన్ నెంబర్లను చదవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, మెషిన్ వచ్చి నెంబర్లను చదవాలి, అక్కడ సమాంతరమైన లైన్లు ఉంటాయి అని చెప్తున్నారండి. మెషిన్ చదివే విధంగా ఉండే సమాంతర లైన్లు ఎక్కడ ఉంటాయి అన్నప్పుడు ఒకసారి ఇలా సమాంతరమైన లైన్లు ఈ విధంగా ఉంటాయి. దీన్ని మనిషి చదవట్లేదండి, మిషన్. ఇక్కడ బార్ కోడ్స్లో మనకి మిషన్ దీన్ని రీడ్ చేస్తుంది. రైట్. బార్ కోడ్స్ ఏం చేస్తాయంటే ఏదైనా ఒక పెన్ను లేదా వస్తువు, ఏదైనా ఒక ఐటము ఇలాంటివి ఉన్నప్పుడు వాటి మీద బార్ కోడు సమాంతరమైన లైన్ల ద్వారా ఉంటుంది. దాన్ని మిషన్ మీద పెట్టినప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన సమాచారం మొత్తం వస్తుంది. అది ఏ రోజు తయారు చేశారు, అది ఎక్కడ తయారు చేశారు, అది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది, దాని లాట్ నెంబర్ ఎంత, ఇలాంటివన్నీ కూడా ఆ సమాచారం వస్తుంది. కాబట్టి ఆ కోడ్స్ని ఏమంటామంటే బార్ కోడ్స్ అని మనం అంటాము. కాబట్టి మనకిచ్చిన కోడ్స్ చూడండి, ఇక్కడ మోర్స్ కోడ్స్, పాస్ కోడ్స్, బార్ కోడ్స్, పిన్ కోడ్స్ అని రకాలు ఇచ్చారు. మనకి ఆన్సర్ ఏంటి, బార్ కోడ్స్ అని వస్తుంది. కాబట్టి మనం సి ఆప్షన్ తీసుకుంటాం. అయితే ఇక్కడ మిగిలినవి ఉన్నాయి కదా, వీటి గురించి ఒకసారి చూసినప్పుడు మోర్స్ కోడ్స్ అనేటివి టెలికమ్యూనికేషన్లో అంకెలను ఏర్పాటు చేస్తుంటారు. కాబట్టి ఇది ఎక్కడ పనిచేస్తుందంటే టెలికమ్యూనికేషన్లో పనిచేస్తుంది. పాస్ కోడ్స్ ఎలా ఉంటాయంటే మొబైల్ కమ్యూనికేషన్లో మనకి రోజు వచ్చే ఓటీపీలు ఇలాంటి పాస్ కోడ్స్ అన్నీ కూడా వస్తుంటాయి. ఇక పిన్ కోడ్స్ అంటే ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క కోడ్ని ప్రొవైడ్ చేస్తుంటారు, దాన్ని పిన్ కోడ్స్ అంటాం. కాబట్టి వివిధ రకాల కోడ్స్ వీళ్ళు ఇచ్చారు. మనకి ఖచ్చితమైన ఆన్సర్ ఏంటి, బార్ కోడ్స్. తర్వాత ప్రశ్నకు మనం వెళ్దాము. ఎంఎంయును విడమర్చండి. ఎంఎంయు అనేదాన్ని ఎక్స్టెన్షన్ తెలపండి. అంటే మనము కొన్ని రకాల కోడ్స్, కొన్ని రకాల పదాలని షార్ట్కట్లో పిలుస్తుంటాం. ఈ షార్ట్కట్ దాన్ని విశదీకరించండి అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఎంఎంయు అనేదాన్ని ఏమి ఎక్స్టెన్షన్ లాగా చెప్పొచ్చు అని అన్నప్పుడు మెషిన్ మెమొరీ యూనిట్ అని ఇక్కడ మొదటిది ఇచ్చారు, మెమొరీ మేనేజ్మెంట్ యూనిట్ అని రెండోది ఇచ్చారు, మెయిన్ మెమొరీ యూనిట్ అని మూడోది ఇచ్చారు, మెషిన్ మేనేజ్మెంట్ యూనిట్ అని ఇచ్చారు. కానీ వీటిని ఆప్షన్ ద్వారా మనం తెలుసుకోలేము, ముందే చదివి ఉంటే వీటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోగలము. కాబట్టి ఇక్కడ మెమొరీ మేనేజ్మెంట్ యూనిట్ అనేది దీని ఖచ్చితమైన విశదీకరణ ఎంఎంయు అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఆప్షను మెమొరీ మేనేజ్మెంట్ యూనిట్. అయితే ఈ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ ఎలా నిర్వహిస్తుంది అనేది మనం చూసినప్పుడు ఇక్కడ రెండు రకాల మెమరీలు ఉంటాయండి. ర్యామ్కి సంబంధించిన మెమరీ, నెక్స్ట్ హార్డ్ డిస్క్కి సంబంధించిన మెమరీ ఉంటుంది. ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్తోనే మనకి కంప్యూటర్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. దీని అంతటిని కలిపి మనం పిలిచే విధానం ఏంటంటే మెమొరీ మేనేజ్మెంట్ యూనిట్ అంటాము. తర్వాత ప్రశ్నకి వెళ్దాము. క్రింది వాటిలో దేనిని ఇన్పుట్ పరికరం అంటారు? రైట్ అండి. మనకి కంప్యూటర్ డివైజెస్ అని చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనం చెప్పుకున్నట్లు కంప్యూటర్ డివైజెస్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి. అయితే వీటిలో మనం తెలుసుకున్నట్టు ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, మెమరీ మేనేజ్మెంట్ డివైజెస్, ప్రాసెసింగ్ డివైజెస్ అని చెప్పుకుంటాం. అయితే వీడు అడుగుతున్నది ఏంటి, ఇన్పుట్ డివైస్ ఏంటి? రైట్. ఇన్పుట్ డివైస్ ఏంటి అని వీడు మాట్లాడుతున్నప్పుడు మానిటర్ దేని కిందకు వస్తుందండి? అవుట్పుట్ డివైస్. ప్రింటరు అవుట్పుట్, ఫ్లాపీ డిస్క్ వచ్చేసి స్టోరేజ్. ఇక మనకు ఉన్నదేంటి, జాయ్స్టిక్ అండి. జాయ్స్టిక్ దేనికి పనిచేస్తుందంటే పిల్లల ఆటల్లో వాడుతుంటారు. వాళ్ళు కంప్యూటర్ గేమింగ్ స్క్రీన్ ముందు బైక్ రైడ్ చేస్తున్నట్లు, కార్ డ్రైవ్ చేస్తున్నట్లు ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి. దాన్ని ఏమంటామంటే జాయ్స్టిక్. మనం ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి
దీన్ని మనము పిల్లలు ఆటలకు పనికొస్తాయి కాబట్టి వీటిని మనము ఇన్పుట్ డివైస్ అనొచ్చు. పిల్లలు ఇలా తిప్పినప్పుడు బైక్ అలా తిరిగినట్లు అలా మనం ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి జాయ్స్టిక్ ఇన్పుట్ పరికరంగా పనిచేస్తుంది. తర్వాత ప్రశ్నకి వెళ్దాము. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 16 షిఫ్ట్ 3లో తెలుగు మీడియం కంప్యూటర్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా మొదటి ప్రశ్న, 1976లో నిర్మించబడిన మొదటి సూపర్ కంప్యూటర్ క్రింది వాటిలో ఏది? ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ప్రపంచంలో మొదట సూపర్ కంప్యూటర్ ఏది అని వీళ్ళు అడుగుతున్నారండి. సో అది ఎప్పుడు తయారు చేశారు అంటే 1976లో, రైట్. అయితే ఇక్కడ మనకు ఉన్నవన్నీ సూపర్ కంప్యూటర్సే, కానీ మొదటి సూపర్ కంప్యూటరు ఏది అనేది ఇది స్టాండర్డ్ బిట్ అండి. ఇది దానికి ఆన్సర్ ఏంటంటే క్రే 1. ఏంటిది? క్రే 1. ఈ క్రే అనే 1 అనే అతన్ని ఇక్కడ ఈ కంప్యూటర్ ఏంటంటే క్రే కంపెనీ డెవలప్ చేసింది. ఏ కంపెనీ? క్రే కంపెనీ డెవలప్ చేసింది. ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ, యూఎస్ఏ కంపెనీ. ఇది ఫస్ట్గా డెవలప్ చేసిన సూపర్ కంప్యూటర్ ఏంటంటే క్రే 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. పూణేలో డెవలప్మెంట్ చేయబడిన మొదటి సూపర్ కంప్యూటర్ ఏది? ఇక్కడ మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే భారతదేశంలో ఎస్పెషల్లీ ఎక్కడ పూణేలో డెవలప్ చేసిన మొదటి కంప్యూటర్ ఏది? ఇవన్నీ ఇండియాలోనే ఉన్నవి. విజ్ఞాన్, పరము, ధనుష్, శక్తి ఇవన్నీ భారతదేశానికి సంబంధించిన సూపర్ కంప్యూటర్సే. అయితే వీటిలో మొదటి సూపర్ కంప్యూటరు అని వీడు ప్రశ్న అడుగుతున్నాడు. మొదటి సూపర్ కంప్యూటరు పరామ్ సిరీస్లో వచ్చిందండి. ఏ సిరీస్లో? పరామ్ సిరీస్లో. పరామ్లో 8000, పరామ్లో 8000, రైట్. కాబట్టి మనకి ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి అన్నప్పుడు పరామ్ సూపర్ కంప్యూటర్, అది పూణేలో డెవలప్ చేశారు. దానిలో కూడా పరామ్ 8000 అనేది ఫస్ట్ సూపర్ కంప్యూటర్గా మనము గుర్తించవచ్చు. కాబట్టి మనకు ఆప్షన్ ఏంటి? బి, పరామ్. తర్వాతి ప్రశ్న, కంప్యూటర్ నెట్వర్క్లో టీసీపీకి అర్థం ఏమిటి? రైట్. కంప్యూటర్ నెట్వర్క్స్లో టీసీపీ అనే దానికి ఎక్స్టెన్షన్ అంటే విశదీకరించండి లేదా అర్థం చెప్పండి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, రైట్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని ఒకటి ఇచ్చాడు. తర్వాత ట్రాన్స్ఫర్ కాల్ ప్లాన్ అని ఇచ్చాడు. ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రాసెస్ అని ఇచ్చాడు. ట్రాన్స్మిషన్ కాల్ ప్రోటోకాల్ అన్నారు. అయితే టీసీపీకి సరైన విశదీకరణ, సరైన ఎక్స్టెన్షను మనకి ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండి. ఏంటిది? ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. కాబట్టి మన ఆన్సరు ఏ తీసుకోవచ్చు. ఈ ఏలో ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. అయితే దీని గురించి పూర్తిగా మనం తెలుసుకుందామంటే టీసీపీ అనేది ఏంటంటే డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసము మనకి నెట్వర్క్ మోడల్ ఉంది కదా, దానిలో 4th లేయర్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ లేయరు ఉన్నప్పుడు దాంట్లో టీసీపీ అనేది ప్రోటోకాల్గా పనిచేస్తుంది, రైట్. ఆ విధంగా ఇది డేటా ట్రాన్స్ఫర్ కోసము పనిచేస్తుంది. సో దీని యొక్క ఎక్స్టెన్షన్ మనం ఏం చెప్పుకోవచ్చు? ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఆప్షన్ మనకి మొదటిది ఏ. హాయ్ స్టూడెంట్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 18th షిఫ్ట్ 1 తెలుగు మీడియం కంప్యూటర్స్ చూస్తున్నామండి. ఏప్రిల్ 18th షిఫ్ట్ 1 తెలుగు మీడియం కంప్యూటర్స్. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. మొదటి ఎస్ఎంఎస్ పంపిన నెట్వర్క్ ఏది? ఎస్ఎంఎస్ అంటే మనం మొబైల్ ద్వారా పంపిస్తుంటాం కదా మెసేజెస్, వాటినే మనం ఏమంటాం? ఎస్ఎంఎస్ అంటాము. అయితే వీటిలో ఏ నెట్వర్క్ పంపించింది అన్నప్పుడు ఇది స్టాండర్డ్ బిట్ అండి. ఇది పంపించిన కంపెనీ ఎయిర్టెల్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. రెండో ఆప్షన్ వొడాఫోనా, మూడో ఆప్షను వెరిజోనా, నాలుగో ఆప్షను డిజిసెల్లా అని ఇచ్చారు. ఇది స్టాండర్డ్ బిట్టు. దీనికి ఆన్సర్ ఏంటంటే వొడాఫోన్ కంపెనీ వారు ఫస్ట్ ఎస్ఎంఎస్ని పంపించారు. అది ఏ ఇయర్లో అంటే 1992లో ఎస్పెషల్లీ డిసెంబర్ 3వ తేదీన వీళ్ళు ఫస్ట్ ఎస్ఎంఎస్ని పంపడం ద్వారా జరిగింది. కాబట్టి మనకి దీనికి బెస్ట్ ఆన్సర్ ఏంటి? వొడాఫోన్ కంపెనీ 1992లో డిసెంబర్ 3న పంపించారు. కాబట్టి వీ కెన్ సెలెక్ట్
వొడాఫోన్ కంపెనీ అనేది మొదటి ఎస్ఎంఎస్ను పంపించింది. తర్వాత ప్రశ్న వెళ్దామండి. మెక్అఫీ మెక్అఫీ అనేది ఏమిటి అని వీళ్ళ ప్రశ్న. యాంటీవైరస్ సాఫ్ట్వేరా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, అవుట్పుట్ డివైజా, కంప్యూటర్ డివైజా అని అడుగుతున్నారండి. ఇది ఏంటంటే మెక్అఫీ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఏంటిది? యాంటీవైరస్ సాఫ్ట్వేర్. దీన్ని క్రియేట్ చేసింది డేవిడ్ మెక్అఫీ గారు 1987లో క్రియేట్ చేశారు. ఎవరు? డేవిడ్ మెక్అఫీ. ఆయన పేరు మీద ఇది మెక్అఫీ అని పేరు వచ్చింది. డేవిడ్ మెక్అఫీ గారు 1987లో ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేశారు. యాక్చువల్గా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మన కంప్యూటర్లోకి ఏదైనా పెన్ డ్రైవ్ ద్వారా, సిడి డ్రైవ్ ద్వారా, ఏదైనా ఈమెయిల్ ద్వారా కొంచెం వైరస్ అటాక్ అవుతుంది. అది మనకు సంబంధించిన రిసోర్సెస్ అన్నింటినీ ఇబ్బంది పెడుతుంది. దాన్ని తొలగించే వరకు యూజ్ చేసేదాన్నే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అంటాము. ఇక్కడ ఇచ్చిన మెక్అఫీ అనేదండి అటువంటి వాటిలో ఒకటి. దాన్ని క్రియేట్ చేసిన వారు డేవిడ్ మెక్అఫీ. ఏ ఇయర్లో అంటే 1987లో అతను క్రియేట్ చేశారు. కాబట్టి మనం చూజ్ చేసుకోవాల్సిన ఆన్సర్ ఏంటి అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అని తీసుకోవాలి. తర్వాత ప్రశ్న వెళ్దాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 18న షిఫ్ట్ టు తెలుగు మీడియంలో కంప్యూటర్స్ చూద్దామండి. ఏప్రిల్ 18న షిఫ్ట్ టు తెలుగు మీడియం కంప్యూటర్స్. ముందుగా మొదటి ప్రశ్న చూద్దాము. కంప్యూటర్లోని ఏ భాగాన్ని నెర్వ్ సెంటర్ అంటారు? రైట్. సో నెర్వ్ సెంటర్ అంటే తెలుగులో నాడీ వ్యవస్థ లాగా ఏ భాగం కంప్యూటర్లో ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారండి. సాఫ్ట్వేర్ అనేది ఒక కోడింగ్ అండి. ఇది ఒక పార్ట్ కాదు, ఇది మనం డెవలప్ చేసుకున్న అప్లికేషను. ఇక హార్డ్వేర్ అంటే ఉన్న విడి భాగాలు. ఇక కంట్రోల్ యూనిట్, రైట్, ఇదొకటి. నెక్స్ట్ ప్రోగ్రామ్స్. కాబట్టి నెర్వ్ సెంటర్ అంటే ఏంటి? ఇది నాడీ వ్యవస్థ లాగా అన్నిటికీ సమాచారాన్ని అందిస్తుంది. కాబట్టి దీనిలో మనం తీసుకునే ఉత్తమమైనది ఏంటి అంటే కంట్రోల్ యూనిట్ అండి. ఎలా యూజ్ అవుతుందంటే ఒకసారి మనం కంట్రోల్ యూనిట్ చూసామనుకోండి. ఇది మన సిపియు విభాగము అని చెప్పి ఈ చార్ట్ చూద్దాం. ఈ సిపియు విభాగంలో 3 రకాల భాగాలు ఉంటాయండి. ఇది ఫస్ట్ ఏఎల్యు, అర్థమెటిక్ లాజికల్ యూనిట్. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ మెమరీ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి సమాచారం వెళ్ళాలి, అది ఏ టైంలో వెళ్తుంది, ఏ పార్ట్కి వెళ్తుంది, క్యాలిక్యులేషన్స్ అవన్నీ వెళ్ళిన సమాచారం మొత్తం కూడా హ్యాండిల్ చేసేది ఇది. కాబట్టి దీనిని మనం ఏమంటామంటే నెర్వ్ సెంటర్ అంటాము. తర్వాత ప్రశ్నకు వెళ్దాము. ఒక కంప్యూటర్కి సంబంధించి www దేని చూస్తుంది? ఇక్కడ చూడండి, మనకి ప్రశ్నలో www అనే దాని యొక్క విశదీకరణ, ఎక్స్టెన్షన్ అడిగారండి. www యొక్క విశదీకరణ. www అన్నది ఇక్కడ మనకి పదాల వైపు ఇచ్చాడు. వరల్డ్ వైడ్ వెబ్, వెబ్ వైడ్ వరల్డ్, హోల్ వరల్డ్ వెబ్, వైడ్ వరల్డ్ వెబ్ అలా ఇచ్చారండి. అయితే వీటిలో మనకి www అన్నప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకునేది వెబ్సైట్స్ అండి. www అనగా వరల్డ్ వైడ్ వెబ్, రైట్. ఈ వరల్డ్ వైడ్ వెబ్ని మనకి అందించిన వారు టిమ్ బెర్నర్స్-లీ గారు. ఈయన 1989లో మనకి వరల్డ్ వైడ్ వెబ్ అనేదాన్ని ప్రపంచానికి ఇచ్చారండి. దీని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆన్లైన్లో బ్రౌజింగు, చాటింగు ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా దీని ద్వారా మనము దేశ విదేశాలతో మ్యాప్ కాగలుగుతున్నాము. వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని స్వీకరించడం, పంపించడం అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి www అనే దాని యొక్క విశదీకరణ ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్. దీనిని మనకి అందించిన వారు ఈయన టిమ్ బెర్నర్స్-లీ గారు. ఆయన 1989లో మనకి ఈ సదుపాయాన్ని క్రియేట్ చేశాడు, వరల్డ్ వైడ్ వెబ్ని. కాబట్టి మన ఆప్షను, మొదటి ఆప్షను ఏ, వరల్డ్ వైడ్ వెబ్. తర్వాత ప్రశ్నకు వెళ్దాము.
క్రింది వాటిలో దేనితో జైరోస్కోప్ను ఉపయోగిస్తారు? ముందుగా ఇక్కడ మనకి ప్రశ్న ఏంటి అనేది చూద్దామండి. జైరోస్కోప్ అనేది ఏంటంటే ఒక పరికరం అండి. ఈ పరికరం ఏం చేస్తుందంటే దిక్కులను సూచిస్తుంది. దేన్ని చూస్తుంది? దిక్కులను. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇలాగ దిక్కులను చూస్తుంది. గైరోస్కోపు అంటే చూసిస్తుందంటే ఇది ఒక పాయింటింగ్ డివైస్ అండి. అంటే గుర్తించడానికి పనికి వస్తుంది. కాబట్టి వీటిలో మనం ఇచ్చిన ఆప్షన్స్లో కంప్యూటర్ కీబోర్డు మనం సమాచారం టైప్ చేయడానికి పనికి వస్తుంది. కంప్యూటర్ మౌస్, గుడ్. కంప్యూటర్ మౌస్ అనేది ఏంటంటే అప్ డౌన్ స్క్రోలింగ్ ఇలా చూస్తుంది కదా, ఇది ఒక పాయింటింగ్ డివైజు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ గైరోస్కోప్ని మన మౌస్తో పాటు అటాచ్ చేస్తే అప్ డౌన్ స్క్రోలింగ్తో పాటు లొకేషన్ యొక్క డెస్టినేషన్ కూడా చూపిస్తుంది. అది నార్త్ ఉందా, సౌత్ ఉందా, ఏంటి అనేది కూడా చూపిస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ గైరోస్కోప్ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే విత్ మౌస్ అండి. మౌస్తో మనము యూజ్ చేయొచ్చు. కాబట్టి మన ఆన్సర్ ఏం తీసుకోవాలంటే కంప్యూటర్ మౌస్ అనేది గైరోస్కోప్తో అటాచ్ అయి తీసుకున్న డివైస్ అండి. ఇక లాస్ట్ 2 ఆప్షన్లు టెలిఫోనా, టెలివిజనా. టెలివిజన్కి గైరోస్కోప్తో సంబంధం లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే కంప్యూటర్ మౌస్. తర్వాత ప్రశ్నకు వెళ్దాము. కంప్యూటర్ పరిభాషలో MIPS అర్థం ఏమిటి? ఇక్కడ కూడా మనకేమంటుందంటే MIPSని విశదీకరించండి. ఎక్స్టెన్షన్ అండి. MIPS విశదీకరించండి అన్నప్పుడు దాని ఎక్స్టెన్షన్ ఏంటి? మనకేమిచ్చాడు? మార్జినల్ ఇన్పుట్ స్టోరేజా, రెండోది మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండా, మైక్రో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ స్టేటా, మెమరీ ఇమేజ్ ప్రాసెసింగ్ స్టేటా అన్నప్పుడు MIPS అని గుర్తుకు రాగానే మనం చేయాల్సింది ఏంటంటే సూపర్ కంప్యూటర్ అండి. సూపర్ కంప్యూటర్ యొక్క ఎఫిషియన్సీని, దాని యొక్క సామర్థ్యాన్ని ఎలా కొలుస్తారు అంటే MIPSలో కొలుస్తారు. సూపర్ కంప్యూటర్ యొక్క సామర్థ్యాన్ని దేనిలో కొలుస్తారు అన్నప్పుడు MIPSలో. అయితే MIPS యొక్క వీడు విశదీకరణ అడిగాడు. MIPS యొక్క విశదీకరణ అనగానే మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్, ఒక సెకండ్లో కొన్ని మిలియన్ల ఇన్స్ట్రక్షన్స్ అది ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి MIPS అనేది మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ అనిలాగా మనము దీన్ని విశదీకరిస్తాము. M స్టాండ్స్ ఫర్ మిలియన్, I స్టాండ్స్ ఫర్ ఇన్స్ట్రక్షన్, P స్టాండ్స్ ఫర్, S స్టాండ్స్ ఫర్ సెకండ్. ఇది సూపర్ కంప్యూటర్ యొక్క సామర్థ్యాన్ని తెలియపరిచేది. కాబట్టి మన ఆప్షన్ ఏముందంటే B అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాము. తర్వాత ప్రశ్నకు వెళ్దామండి. హాయ్ స్టూడెంట్స్, RRB NTPC 2016లో ఏప్రిల్ 18న షిఫ్ట్ 3లో తెలుగు మీడియం గురించి కంప్యూటర్స్ చూద్దాము. ముందుగా మొదటి ప్రశ్న, సాధారణంగా అనుకోని విధంగా వచ్చే ఈమెయిల్ను ఇలా అంటాము అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనుకోకుండానే మనకి కొన్ని రకాల ఈమెయిల్స్ యాడ్స్ రూపంలోనూ కొన్ని రకాల సపోర్ట్ రూపంలో వస్తూ ఉంటాయి. వీటిని మనం పిలిచేది ఏమని పిలవాలంటే వీడి ఆప్షన్స్ బల్క్ అని, స్పామ్ అని, వైరల్ అని, ట్రాష్ అని అన్నారు. అయితే వీటిలో అనుకోని విధంగా మన మెయిల్ బాక్స్లోకి, ఇన్బాక్స్లోకి వచ్చి పడే వాటిని ఏమంటామంటే స్పామ్ అని అంటాము. కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ B, స్పామ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. క్రింది వాటిలో ఏది సెకండరీ స్టోరేజ్ పరికరం కాదు? రైట్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ క్రింది ఇచ్చిన వాటిలో సెకండరీ స్టోరేజ్ పరికరం కాదు అన్నాడు. సెకండరీ స్టోరేజ్ పరికరం అంటే కొన్ని రకాల పరికరాలు మనకు తెలుసు. పెన్ డ్రైవ్స్, ఫ్లాపీ డిస్క్, CD డ్రైవ్స్, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్, ఇలాంటి వాటిని ఉంటాం సెకండరీ స్టోరేజ్ అంటాం. అయితే వాటిలో కానిది ఏంటి అని అడుగుతున్నారండి. చూద్దాము. ఫస్ట్ ర్యామ్, మ్యాగ్నెటిక్ టేపు, USB డ్రైవ్, ఫ్లాపీ డిస్క్. మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా టేప్స్ కూడా సెకండరీ స్టోరేజ్, USB డ్రైవ్స్ అవి సెకండరీ స్టోరేజ్, ఫ్లాపీ డిస్క్ సెకండరీ స్టోరేజ్. కాబట్టి ఈ 3 సెకండరీ స్టోరేజ్ అయినప్పుడు కానిది ఏంటి అంటే ర్యామ్ని మనం ఏమంటామంటే ప్రైమరీ స్టోరేజ్ అంటాము. ప్రైమరీ స్టోరేజ్ లేదా మెయిన్ మెమొరీ. ర్యామ్ని మనము మెయిన్ మెమొరీ లేదా ప్రైమరీ అంటాం. కాబట్టి దీనికి మనకి ఆన్సర్గా తీసుకోవచ్చు ప్రైమరీ. ఎందుకంటే సెకండరీ 3 వచ్చాయి. మనకి కానిది ఏంటి అంటే ర్యాము. ఇది లేకపోతే ఏ కంప్యూటర్ కూడా దాని యొక్క ప్రోగ్రామ్స్, విండోస్ ఓపెన్ చేయడం కుదరదు. కాబట్టి దీన్ని ప్రైమరీ స్టోరేజ్ అంటాం. కాబట్టి మన ఆన్సర్ ఇది. తర్వాత ప్రశ్నకు వెళ్దాము. కంప్యూటర్ టెర్మినాలజీ ప్రకారము URL అంటే ఏమిటి? ఇక్కడ కూడా మనకి ఏమంటున్నారంటే
విశదీకరణ అడుగుతున్నారండి. విశదీకరణ URLని విశదీకరించండి. రైట్. సో ఇక్కడ మనకు చూడండి 4 ఇచ్చాడు. యూజర్ రిమోట్ లొకేషన్ అన్నారు. రెండోది యూనివర్సల్ రేడియో ల్యాబొరేటరీ అన్నారు. మూడోది యూజర్ ర్యాండమ్ లిస్ట్ అన్నాడు. నాలుగోది యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. రైట్. URL అన్నప్పుడు మనకి సరైన దీని నిర్వచనం ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. రైట్. ఈ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయాలంటే ముందుగా www.yahoo.com, www.iac.com ఇలా మనం ఇస్తామే, ఆ దానినే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ URL అంటాము. కాబట్టి మనం తీసుకున్న ఆప్షను డి అనేది కరెక్ట్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇది ఎందుకంటే పర్టికులర్ వెబ్సైట్ని మనం ఓపెన్ చేయడానికి మనం ఇచ్చే ఒక ట్యాగ్ అండి ఇది. తర్వాత ప్రశ్న చూద్దాము. ఈమెయిల్ను స్థాపించినది ఎవరు? ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే ఈమెయిల్ మనం మెయిల్స్ పంపిస్తాం కదండి, టెక్స్ట్ రూపంలో కానీ టెక్స్ట్తో పాటు కొన్ని అటాచ్మెంట్లు ఇచ్చి లేదా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి మనము మెయిల్ పంపిస్తుంటాము. కానీ దాన్ని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు చూద్దాం. రే టామ్లిన్సన్, మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ అని 4 ఆప్షన్ ఇచ్చారండి. కానీ మనకి ఈమెయిల్ స్థాపించిన సైంటిస్ట్ ఎవరంటే రే టామ్లిన్సన్ గారు. ఆయన ఈమెయిల్ని స్థాపించారు. ఆ రే టామ్లిన్సన్ గారు 1971లో ఈమెయిల్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి మనం తీసుకోవాల్సిన బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రే టామ్లిన్సన్. అయితే ఇప్పుడు మీకు కొరవాల గురించి ఏదైనా డౌట్ వస్తే మార్క్ జుకర్బర్గ్ గారు ఫేస్బుక్ని స్థాపించారు. బిల్ గేట్స్ గారు మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించారు. స్టీవ్ జాబ్స్ గారు యాపిల్ కంప్యూటర్స్ గురించి స్థాపించడం జరిగింది. మన కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ అండి. రే టామ్లిన్సన్ గారు 1971లో ఈమెయిల్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ప్రశ్న చూద్దామండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏప్రిల్ 19న షిఫ్ట్ టు తెలుగు మీడియం కంప్యూటర్స్ గురించి చూద్దామండి. ఏప్రిల్ 19 షిఫ్ట్ టు. ముందుగా మొదటి ప్రశ్నకి వెళ్దాము. ఏదైనా ఆన్లైన్ డెమో అనేది అడుగుతున్నారండి. ఆన్లైన్ డెమో అనడము ఎలాంటి పరిస్థితి, దాని విధానం ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకిచ్చిన ఆప్షన్ చూద్దాం. ఇంటరాక్టివ్ ప్రజెంటేషనా, నాన్ ఇంటరాక్టివ్ ప్రజెంటేషనా, నాన్ సీక్వెన్షియల్ ప్రజెంటేషనా, యాక్టివ్ యూజర్ ఇంటర్ఫేసా అని వీడిచ్చాడు. దీనిలో ముందుగా మనం చూసుకుంటే ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్ అని ఒకటి ఉందండి ఇక్కడ ఆప్షన్ ఏలో. ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్ అంటే అక్కడ ఆన్లైన్లో సార్ ఇచ్చేటప్పుడు అతని డేటాని కూడా మనం చేంజ్ చేయగలిగితే దాన్ని ఇంటరాక్టివ్ అంటాం. కాబట్టి ఆన్లైన్లో ఒక లెసన్ జరుగుతుంటే అతని డేటాని, అతని ఇచ్చే ప్రజెంటేషన్ మనం మార్చడానికి కుదరదు. కాబట్టి ఈ ఆప్షన్ పనిచేయదు. నాన్ ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్ అని అంటున్నారండి. రైట్. నాన్ ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్ అంటే ఒక లెక్చరరు డెమో ఇస్తూ ఉన్నాడు ఆన్లైన్లో, మనం దాని డెమోలో ఉన్న డేటాని మార్చడానికి కుదరదు. నాన్ ఇంటరాక్టివ్. అతను ఏది చెప్తే దాన్నే మనం ఫాలో అవుతూ రావాలి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, కానీ అతని డేటాని మనం చేంజ్ చేయలేము. కాబట్టి నాన్ ఇంటరాక్టివ్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి? నాన్ ఇంటరాక్టివ్. ఎందుకంటే ఒక ఆన్లైన్ డెమో చెప్పే లెక్చరర్ యొక్క డేటాని మనం మార్చడానికి కుదరదు. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే మనం అతను అడగడానికి కుదురుతుంది. ఇక మూడో ఆప్షన్ ఏంటంటే నాన్ సీక్వెన్షియల్ ప్రజెంటేషన్ అంటున్నాడు. ఆయన ఇచ్చే డేటా లేదా ఆయన ఇచ్చే ప్రజెంటేషన్ కంటిన్యూగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. నాన్ సీక్వెన్షియల్ అంటే కొంతవరకు చెప్పి కొరవ ఎప్పుడంటే అప్పుడు ఆగిపోతుంది. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఆన్లైన్ డెమో అనేది ఆపకూడదు. పూర్తిగా అతని పాఠం అయ్యేంత వరకు కంటిన్యూ ఉంటుంది. కాబట్టి నాన్ సీక్వెన్షియల్ అనేది తప్పుగా తీసుకోవాలి. ఇక యాక్టివ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటున్నాడండి. యాక్టివ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇతను ఇక్కడ ఎవరైతే ఉన్నాడో వాడు కూడా ఆయన డెమోలో ఇంటర్ఫేస్ అయ్యి ఆ డెమోలో ఏమైనా మోడిఫికేషన్ చేయడానికి కుదురుతుంది అన్నట్టు చెప్తున్నాడు. ఇది కూడా తప్పు. కాబట్టి మనకున్న ఆప్షన్ ప్రకారము నాన్ ఇంటరాక్టివ్ అంటే ఏదైనా ఒక ఆన్లైన్ లెక్చరర్ చెప్తున్నప్పుడు దాన్ని చూడగలము, దానికి సంబంధించిన వినగలము, ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టగలం, కానీ అతని పాఠాన్ని మనం ఆపడానికి కుదరదు, అతని పాఠంలో ఉన్న మార్పులు మనం చేయడానికి కుదరదు. కాబట్టి కరెక్ట్గా దీనికి పనికొచ్చేది నాన్ ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్ అనేది ఖచ్చితమైన డెఫినేషన్గా మనం చెప్పొచ్చు. తర్వాత ప్రశ్నకి వెళ్దాము.
స్టాండర్డ్ పర్సనల్ కంప్యూటర్లో స్టార్ట్ మెనూ అనేది రైట్. స్టాండర్డ్ పర్సనల్ కంప్యూటర్లో స్టార్ట్ మెనూ అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నాండి. ఇక్కడ హార్డ్వేర్ భాగమా? ఇక్కడ మనం చెక్ చేస్తే పర్సనల్ కంప్యూటర్ స్టార్ట్ మెనూ అన్నప్పుడే ఆటోమేటిక్గా అది సాఫ్ట్వేర్ అండి. ప్రోగ్రామ్ సంబంధించిన కోడ్, ప్రోగ్రామ్ సంబంధించిన అప్లికేషన్. హార్డ్వేర్ భాగం అయితే కానే కాదు. ఆప్షన్స్ మరియు కమాండ్స్ ఎట్లుంటాయి? రైట్, ఈ ఆప్షను మంచి ఆప్షన్ అండి, మనం చూస్ చేసుకోగలిగింది. సపోజ్ మనం డయాగ్రామ్ చూసినప్పుడు, ఎప్పుడైనా మనము డెస్క్టాప్ ఓపెన్ చేసినప్పుడు వెంటనే మన స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్లో విండోస్ సింబల్ ఉంటుంది. విండోస్ సింబల్, దీన్నే మనము స్టార్ట్ మెనూ అంటాము. దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఒక లిస్ట్ వచ్చేస్తుంది. ఇలా ఈ లిస్ట్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. లేదు ఏమైనా మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కమాండ్ ఓపెన్ అవుతుంది. ఈ కమాండ్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్లు అవన్నీ ఎంటర్ చేసి వెతుక్కోవచ్చు. కాబట్టి దీనిలో లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్, ఏ ఆప్షన్స్ కావాలన్నా, రీసెంట్గా చూసిన డాక్యుమెంట్లు కావాలన్నా, లేదా ఏదైనా మనము వెతుక్కోవాలన్నా కీవర్డ్ ఇచ్చి వెతుక్కోవచ్చు. కాబట్టి దీనికి సరైన సమాధానము ఆప్షన్లు మరియు కమాండ్ల యొక్క సెట్ విండోస్ లేదా స్టార్ట్ మెనూ. ఏంటిది? స్టార్ట్ మెనూ. ఇక మనకు ఆన్సరు బి. కానీ ఆప్షన్ సిలో కేవలం స్టేటస్ బార్ తప్ప మరేమి కాదన్నాడు. ఇది కూడా తప్పే. స్టేటస్ బార్ ఒకటే కాదు, నెట్వర్క్కు సంబంధించింది అన్నాడు. అసలు నెట్వర్క్తో ఇక్కడ పనే లేదు. ఇది ఏంటంటే మనకి ఇక్కడ మానిటర్ మీద ఫస్ట్ స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ మెనూ ద్వారా, ఈ స్టార్ట్ మెనూ ద్వారా ఏ ప్రోగ్రామ్ అయినా రీసెంట్గా చూసింది చేసుకోవచ్చు, ఏదైనా కమాండ్ కావాలంటే ఇచ్చి వెతుక్కోవచ్చు. కాబట్టి మనకి ఆప్షన్లు మరియు కమాండ్ల యొక్క సెట్ అని మనం నీట్గా చెప్పుకోవచ్చండి. తర్వాత ప్రశ్న చూద్దాము. విండోస్ 10 అనేది రైట్. ఇక్కడ ఏమడుగుతున్నారంటే విండోస్ 10 అనేది యూటిలిటీ సాఫ్ట్వేరా, ఒక బ్రౌజరా, అప్లికేషన్ సాఫ్ట్వేరా, ఆపరేటింగ్ సిస్టమా అంటానండి. విండోస్ అనేది మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చిన ఒక ఆపరేటింగ్ సిస్టమ్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అనే పేరుతోనే మైక్రోసాఫ్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ విండోస్లో ఎక్స్పీ నుంచి 2000 నుంచి 2003 నుంచి 2007 నుంచి 2010 వర్షన్లోకి వచ్చాము. ఇప్పుడు ఈ విండోస్ 10 అనేది ఆపరేటింగ్ సిస్టము ఎవరు డెవలప్ చేసింది అంటే ఎంఎస్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్న వన్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సరు ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ డి. తర్వాత ప్రశ్నకి వెళ్దాము. ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏప్రిల్ 19 షిఫ్ట్ 3 తెలుగు మీడియం క్వశ్చన్స్ చూద్దామండి. ఏప్రిల్ 19 షిఫ్ట్ 3. ముందుగా మొదటి ప్రశ్నకి వెళ్దాము. ఆఫ్ సైట్ సెంటర్ల ద్వారా స్టోర్ చేయబడ్డ డేటాను ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకోవడాన్ని డాష్ అని అంటారు. ఇక్కడ చూద్దామండి. ఆఫ్ సైట్ సెంటర్ల ద్వారా అంటే ఇవి సర్వర్స్ అండి. ఆఫ్ సైట్ సెంటర్స్ అంటే సర్వర్స్. వాటి ద్వారా మనము ఇంటర్నెట్ యూజ్ చేసుకొని కావాల్సిన సమాచారాన్ని మన యొక్క మొబైలు లేదా కంప్యూటరు, ల్యాప్టాప్లోకి తెచ్చుకోవడాన్ని ఏమంటాము అని అడుగుతున్నారండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షను లోకల్ ఏరియా నెట్వర్క్, రెండో ఆప్షను క్లౌడ్ కంప్యూటింగ్, మూడోది ఇంట్రానెట్, నాలుగోది గ్లోబల్ నెట్వర్క్. కాబట్టి ఇక్కడ మనకేం చెప్తున్నంటే రిసోర్సెస్ని ఇచ్చే సర్వర్లోంచి మనకు కావాల్సిన డేటాని మొబైల్కి కానీ ల్యాప్టాప్కి కానీ కంప్యూటర్కి కానీ మనం తెచ్చుకోవడాన్ని ఏమంటామంటే కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటాము. ఏమంటాము? క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ సర్వర్ల యొక్క మొత్తం జాబితా ఉంటుంది. వాటి నుంచి మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మొబైల్ ఫోన్స్ తెచ్చుకోవచ్చు, ల్యాప్టాప్స్ తెచ్చుకోవచ్చు, కంప్యూటర్స్కి తెచ్చుకోవచ్చు. దీన్ని ఏమంటామంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటాము. మన ఆన్సరు ఆప్షన్ బి.
తర్వాత ప్రశ్నకు వెళ్దాం. డేటా కన్వర్షన్కు సంబంధించి దిగువ వాటిలో ఏది సత్యం కాదు? తప్పు అని అడుగుతున్నారండి. క్రింది వాటిలో ఏది తప్పు? డేటా కన్వర్షన్ అంటే డేటా మార్పు అండి. ఒక ఫార్మాట్లోంచి ఇంకొక ఫార్మాట్లోకి డేటాని మార్చడాన్ని డేటా కన్వర్షన్ అంటాం. ఇక్కడ చూద్దాము, ఒక వెర్షన్ నుంచి మరో వెర్షన్కి అప్గ్రేడ్ చేయడము, ఒక లెగసీ సిస్టమ్ నుంచి డేటాను అందుకోవటము, మరో మాడ్యూల్ నుంచి డేటాను అందుకోవటం, ఒక స్టాండర్డ్ ఇంపోర్ట్ ప్రోగ్రామ్ని ఉపయోగించవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, డేటాని మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఒక సిస్టమ్ నుంచి డేటాని మనం తెచ్చుకోవచ్చు, ఒక మాడ్యూల్ నుంచి డేటాని ఇంకో మాడ్యూల్లో తెచ్చుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారము ఆప్షన్ బిలో ఒక లెగసీ నుంచి అంటే ఏదైనా ఒక నెట్వర్క్ లేదా ఒక రిమోట్ నోడ్ నుంచి మనం డేటా తెచ్చుకోవచ్చు. దీని ప్రకారం ఒక మాడ్యూల్ నుంచి డేటాని తెచ్చుకోవచ్చు. మనం ఒక ప్రాజెక్టు మీద పనిచేస్తుంటే ఒక మాడ్యూల్ నుంచి మనం డేటాని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక స్టాండర్డ్ ఇంపోర్ట్ ప్రోగ్రామ్ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక బేసిక్ ప్రోగ్రామ్ ఏదైనా ఉన్నా కానీ దానిని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనకి ఏది కాదు అన్నప్పుడు ఒక వర్షన్ నుంచి మరో వర్షన్కి, ఒక వర్షన్ నుంచి ఇంకొక వర్షన్కి డేటా మార్పు చెందడం కుదరదు. ఎందుకంటే ముందుండే లో వర్షన్లో వేరే రకమైన డేటా ఫార్మాట్ ఉంటుంది, ఇప్పుడు వచ్చే హై వర్షన్లో డేటా ఫార్మాట్ కంప్లీట్గా మారిపోయి ఉంటుంది. ఈ రెండింటి మధ్య మనం మార్పు చేయడానికి కుదరదు. అందుకే ఇది తప్పు. ఆప్షన్ ఏ అనేది తప్పు. ఈ మూడు ఆప్షన్లు కుదురుతాయి. తప్పుగా ఉన్నది ఆప్షన్ ఏ. తర్వాత ప్రశ్నకి వెళ్దాం. దిగువ వాటిలో అతి చిన్న మెమరీ యూనిట్ ఏంటి? ఇక్కడ మనల్ని అడుగుతున్నది ఏంటంటే మెమరీ యూనిట్, మెమరీ సైజు. చిన్న సైజు ఎక్కడ? బిట్ కానించి స్టార్ట్ అవుతుందండి. 0 లేదా 1 అనేదాన్ని బిట్ అంటాము. 4 బిట్లు కలిపితే నిబ్బలు అంటాము. 8 బిట్లు కానీ కలిపితే మన బైట్ అంటాము. ఇలా మనం డేటా చార్ట్ చూసుకుంటూ వస్తే బిట్ అంటే 0 లేదా 1 ఉంటుంది. నిబ్బులు అంటే 4 బిట్స్ ఉంటాయి. బైట్ అంటే 8 బిట్స్ ఉంటాయి. కేబీ అంటే 1024 బైట్స్ ఉంటాయి. ఎంబీ అంటే 1024 కేబీ ఉంటుంది. జీబీ అంటే 1024 ఎంబీ ఉంటుంది. టీబీ అంటే 1024 జీబీ ఉంటుంది. పీబీ అంటే 1024 టీబీ ఉంటుంది. ఎక్స్బీ అంటే 1024 పీబీ ఉంటుంది. జడ్బీ అంటే 1024 ఎక్స్బీ ఉంటుంది. దీన్ని ఎక్స్బీ అనొచ్చు లేదా ఈబీ అని కూడా అనొచ్చు. వైబిఎన్ అంటే 1024 జెడ్బీ ఉంటుంది. ఈ విధంగా మనకి కంప్యూటర్ యొక్క సైజ్ చార్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇచ్చిన వాటిలో ముందుగా చూస్తే యొటాబైటు, జటాబైటు, ఎగ్జాబైటు, టెరాబైటు అని ఇచ్చారండి. చూడండి, యొటాబైట్ అంటే అన్నిటికంటే పెద్దది, జటాబైట్ అంటే దానికంటే కొంచెం చిన్నది, ఎగ్జాబైట్ అంటే జటాబైట్ కంటే కొంచెం చిన్నది. అన్నిటికంటే చిన్నది ఏంటి అంటే మనం ఇక్కడ చూసినట్లు టీబీ. ఈ మూడు పెద్దవి, ఇక్కడ ఇచ్చిన పెద్దవి. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏంటి అంటే టెరాబైట్ అనేది కంటే చిన్నది. కాబట్టి అతి చిన్న మెమరీ ఏంటి అన్నప్పుడు టెరాబైట్ని తీసుకోవచ్చు. ఆప్షన్ 4 టెరాబైటు ఇక్కడ ఇచ్చిన వాటిలో చిన్నది. తర్వాత ప్రశ్నకి వెళ్దాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 22 షిఫ్ట్ 1 తెలుగు మీడియం గురించి చూద్దాము. ఏప్రిల్ 22 షిఫ్ట్ 1 కంప్యూటర్ విభాగం చూస్తున్నామండి. మొదటి ప్రశ్న, ఎన్కోడింగ్ సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని ఎంచుకోండి. ఎన్కోడింగ్ సంబంధించి భిన్నంగా అంటే వ్యతిరేకంగా ఉన్నదాన్ని చూడమన్నారండి. ఇక్కడ ఎన్కోడింగ్ సంబంధించి ఇక్కడ ఉన్న 4 అంశాలు చూద్దాము.
డేటాను మరో ఫార్మాట్లోకి మారుస్తుంది. అంటే ఉన్న డేటాని ప్రొటెక్షన్ కోసము వేరే కొత్త ఫార్మాట్లోకి మారుస్తుంది. ఇది కరెక్టే, ఇది భిన్నంగా లేదు. కోడ్ చేయబడ్డ డేటాను తిరిగి మారుస్తుంది. అంటే ప్రొటెక్షన్ కోసం ఒక రకంగా మనం డేటాను మార్చినప్పుడు తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ అసలు డేటా రావడాన్ని ఏమంటామంటే డీకోడ్ అంటాం. కాబట్టి ఇది డీకోడ్, కాబట్టి ఇది భిన్నంగా ఉంది. రైట్. ఇక మూడో ఆప్షన్ ఏంటి అంటే క్యారెక్టర్ల క్రమాన్ని ఫార్మాట్లో ఉంచడం. క్యారెక్టర్ల క్రమాన్ని ఫార్మాట్లో ఉంచడం అంటే ఎన్కోడింగ్లో ఏం జరుగుతుందంటే ప్రతి 4 బిట్లు లేదా ప్రతి 5 బిట్ల తర్వాత ఒక కొత్త క్యారెక్టర్ని ఏర్పాటు చేస్తూ వస్తారండి. దీన్నే మనము ఒక ఫార్మాట్ అంటాం. ఇది ఫార్మాట్ అన్నట్టు ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఇక 4వ ఆప్షన్ ఏమన్నాడంటే ప్రోగ్రామ్ కంపైలింగ్ మరియు అమలుకు సహాయపడుతుంది. ఎందుకంటే పర్టికులర్ విభాగంలో మనం కొత్త బిట్ పెట్టాం, పర్టికులర్ విభాగంలో కొత్త బిట్ పెడుతూ వచ్చినప్పుడు మనకేమవుతుందంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేసుకోవడానికి, దాన్ని కంపైల్ చేసుకోవడానికి, ఎర్రర్లు కనుక్కోవడానికి పనికొస్తుంది. కాబట్టి 1 కరెక్టు, 3వ ఆప్షన్ కరెక్టు, 4వ ఆప్షన్ కరెక్టు. భిన్నంగా ఉండేది ఏంటంటే డీకోడింగ్. అంటే మార్చిన డేటాని మళ్ళీ ఎలక్క తెస్తున్నారు కాబట్టి ఇది ఎన్కోడింగ్కి సంబంధం లేదు. కాబట్టి మనం తీసుకోవాల్సిన ఆప్షను బి, కోడ్ చేయబడ్డ డేటాను తిరిగి మార్చడము. అంటే తిరిగి మార్చడాన్ని ఏమంటాం? డీకోడింగ్ అంటాం. ముందు వేరే కొత్త ఫార్మాట్లో మార్చడాన్ని ఎన్కోడింగ్ అని, తిరిగి వెనక్కి తెచ్చుకోవడాన్ని ఏమంటాం? డీకోడింగ్ అంటాం. కాబట్టి వీడు రెండో స్టేట్మెంట్లో డీకోడింగ్ గురించి మాట్లాడాడు. మన ఆప్షను బి తీసుకుందాం. తర్వాత ఆన్లైన్ అనే కంప్యూటర్ భావన దేని గురించి తెలియచేయదు అన్నాడు. అంటే వీటిలో ఏది ఆన్లైన్కి సంబంధం లేదు, ఆన్లైన్తో పని లేనిది ఏంటి? రైట్. నెట్వర్క్లో కనెక్టివిటీ స్థితిని గురించి తెలియజేస్తుంది. నెట్వర్క్లో మనం ఉన్నాము అన్నప్పుడు ఆన్లైన్లో ఉన్నాము కాబట్టి ఇది రైట్. కానీ వీడు అడిగింది ఏంటి? తెలియచేయండి కావాలన్నాడు. నాన్ ఫంక్షనల్ యూనిట్లో కనెక్టివిటీ స్థితి గురించి అన్నాడు. నాన్ ఫంక్షనల్ యూనిట్లో కనెక్టివిటీ స్థితి అంటే నెట్వర్క్లో లేకుండా బయట ఉన్నా కానీ వాళ్ళ గురించి, నెట్వర్క్లో ఉన్నప్పుడు మాత్రమే దాని గురించి చూపిస్తుంది, బయట ఉన్న గురించి నెట్వర్క్ సూచించదు. కాబట్టి ఇది భిన్నంగా ఉంది. రైట్. మూడో ఆప్షన్ చూసినప్పుడు ఒక రియల్ టైం లావాదేవీల గురించి అధిగమించారా లేదా, అంటే ఏదైనా పేమెంట్ చేయడం, ఏదైనా టికెట్ బుక్ చేసుకోవడం, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో జరిగాయా లేదా, ఫెయిల్ అయిందా, కరెక్ట్గా అయిందా అని చెప్పేదాని స్థితి కూడా నెట్వర్కే చూపిస్తుంది, ఆన్లైన్ చూపిస్తుంది. ఇది కూడా రైటే. రిమోట్ సర్వర్లు యాక్సెస్ గురించి, ఏదైనా ఒక సర్వర్తో, ఆన్లైన్లో ఉండే సర్వర్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నావా లేవనేది కూడా ఆన్లైన్ స్థితి చూపిస్తుంది. కాబట్టి ఈ మూడు ఒకే విధానానికి చెందినవి. ఇక్కడ బి అనే ఆప్షన్ మాత్రము ఆన్లైన్లో ఉండేదంతా సంబంధం లేదు, ఆన్లైన్లో లేకుండా బయట ఉండేదంతా సంబంధం ఉంది. కాబట్టి ఇది రెండో ఆప్షన్ గురించి తెలియచేయదు. కాబట్టి మనకు ఆన్సరు బి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. హబ్కు సంబంధించి ఏది సత్యం కాదు. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే సత్యం కాదు అంటే అబద్ధము. హబ్కు సంబంధించి అబద్ధం ఏమిటి? రైట్. అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హబ్ అనేది తెలుసుకోవాలి. హబ్ అనేది ఏంటంటే ఒక నెట్వర్క్ డివైజ్ అండి. ఇది హబ్ అనేది ఒక నెట్వర్క్ డివైజు. ఈ డివైజ్కి పోర్ట్స్ అని చెప్పి ఇలా కనెక్టివిటీస్ ఉంటాయండి హబ్కి. ఈ హబ్ ద్వారా మనం ఏం చేస్తామంటే వివిధ రకాల కంప్యూటర్స్ని, వీటన్నిటిని మనం ఒకదానికొకటి నెట్వర్క్లో ఉండేటట్లుగా మనం జాయిన్ చేయొచ్చు. ఈ 4 స్టేట్మెంట్లు చూద్దామండి వీడు ఏం చెప్పాడు అని. ముందుగా ఆప్షన్ ఏ, ల్యాన్ భాగాలకు కలపడం కొరకు దీన్ని ఉపయోగిస్తాం. ల్యాన్ కలిపేదానికి వాడుకోవచ్చండి. ఇది హబ్ అనేది ఒక సాఫ్ట్వేర్. హబ్ అనేది మనకి కంటికి కనపడే ఒక వస్తువు అండి. కాబట్టి ఇది సాఫ్ట్వేర్ కాదు. కాబట్టి అబద్ధం ఇదే. హబ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అన్నాడు. సాఫ్ట్వేర్ అంటే కంటికి కనపడకూడదు, కానీ హబ్ అనేది ఒక వస్తువు మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి వీటి ప్రకారంగా తప్పు ఏంటంటే హబ్ సాఫ్ట్వేర్ అని అన్నాడు. ఇది అబద్ధం. ఇక మూడో ఆప్షను పీసీలో సాధారణంగా కనెక్టింగ్ పాయింట్, ఏదైనా ఒక కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా రైటే. దీనిని బహుళ పోర్ట్లు ఉంటాయి, ఇలా పోర్ట్లు చాలా ఉంటాయి అని చెప్తున్నాడు. అది కూడా రైటే. కాబట్టి మనకి అబద్ధం ఏంటంటే హబ్ అనేది సాఫ్ట్వేరు. తర్వాత ప్రశ్నకి వెళ్దాము. బ్లూరే డిస్క్ అనేది రైట్.
ఇక్కడ మనం చూడండి బ్లూరే డిస్క్ అంటారండి. డిస్క్ అంటే ఏంటి? ఏదైనా ఒక డేటాను దాచుకునే వస్తువు. సెకండరీ స్టోరేజ్ డివైజు, ఫ్లాపీ డిస్క్ కావచ్చు, కాంపాక్ట్ డిస్క్ కావచ్చు, బ్లూరే డిస్క్ కావచ్చు. ఇవన్నీ ఏంటి అంటే స్టోరేజ్ డివైజెస్ అండి. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాము. మొదటి ఆప్షను సంగీత పరికరం. సంగీత పరికరం కానే కాదు. మెడికల్ పరికరం కాదు. డేటా స్టోరేజ్ పరికరం ఇప్పుడే కదండి చెప్పుకున్నాం, డేటా స్టోరేజ్ పనికి వస్తుంది. ఇక లాస్ట్ ఆప్షను ఎడ్యుకేషనల్ కిట్ కాదు. కాబట్టి మూడో ఆప్షను దీనికి సరైన సమాధానము. తర్వాత ప్రశ్నకి వెళ్దామండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 2nd షిఫ్ట్ చూద్దాము. 22వ తేదీ నాడు సెకండ్ షిఫ్ట్ కంప్యూటర్స్ విభాగము తెలుగు మీడియం గురించి చూద్దామండి. ముందుగా మొదటి ప్రశ్న, కంప్యూటర్ మానిటర్పై ఉండే కర్సర్ దేని సాయంతో కదిలించవచ్చు? రైట్ అండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే కంప్యూటర్ మానిటర్ పైన ఉండే కర్సర్ని ఇక్కడ మనం గమనించుకున్నాం అనుకోండి. ఒక కంప్యూటర్ మానిటర్ ఈ విధంగా ఉంది అనుకుందాం. దీనిలో మనము ఒక విండో ఓపెన్ చేస్తుంటే ఒక కర్సర్ ఇలా బ్లింక్ అవుతూ ఉంటుందండి. ఇలా కానీ ఈ విధంగా కానీ బ్లింక్ అవుతూ ఉంటుంది. దానిని మనం కదిలించేందుకు ఉపయోగించేది పాయింటింగ్ డివైస్ అండి. ఆ పాయింటింగ్ డివైస్ పేరు మౌస్. కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో మొదటిది మౌస్, రెండోది స్పేస్ బారు, మూడోది కీబోర్డు, నాలుగోది జాయ్స్టిక్స్. కాబట్టి మన సరైన సమాధానం మౌస్. కంప్యూటర్లో మానిటర్ పైన కర్సర్ని కదిలించేందుకు మౌస్ పనికి వస్తుంది. రైట్. దీన్ని కనుక్కున్న వ్యక్తి డగ్లస్ ఎంగల్బర్ట్ గారు. మౌస్ని కనుక్కున్నది డగ్లస్ ఎంగల్బర్ట్ గారు. తర్వాత ప్రశ్నకి వెళ్దాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 26వ తేదీన షిఫ్ట్ 1 తెలుగు మీడియం కంప్యూటర్స్ చూద్దాము. ఏప్రిల్ 26 షిఫ్ట్ 1 అండి. ముందుగా మొదటి ప్రశ్న చూద్దాము. మౌస్ ఉపయోగించి ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ మీద 3 సార్లు ట్రిపుల్ క్లిక్కింగ్ చేయడం ద్వారా, అంటే మనకి ఉండే పాయింటింగ్ డివైజు మౌస్ని 3 సార్లు వరుసగా క్లిక్ చేయడం వల్ల ఏమి జరుగుతుంది అని 4 రకాల అంశాలు ఇచ్చారండి. వీటి గురించి విశదంగా చూద్దాం. మొదటిది డాక్యుమెంట్ జూమ్ అవుతుంది అంటున్నాడు. డాక్యుమెంట్ పెద్దదవుతుంది. రెండవది డాక్యుమెంట్ జూమ్ ఇన్, అంటే డాక్యుమెంట్ జూమ్ తగ్గుతుంది అంటున్నాడు. టెక్స్ట్ యొక్క లైను లేదా పారాగ్రాఫ్ ఎంచుకోబడుతుంది అని అంటున్నాడు. నాలుగోది దానిపై క్లిక్ చేయబడ్డ పదాన్ని ఎంచుకుంటుంది అంటున్నాడు. కానీ వీటన్నిటిలో సరైన సమాధానం ఏంటంటే ఒక మౌస్ని 3 సార్లు క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మౌస్ యొక్క కర్సర్ ఎక్కడుందో ఆ లైను లేదా మొత్తం టెక్స్ట్ అంతా కూడా పారాగ్రాఫ్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. చూద్దాం. టెక్స్ట్ యొక్క లైను లేదా పారాగ్రాఫ్ని ఎంచుకుంటుంది. ఇదంతా కూడా సెలెక్ట్ అయిపోతుంది. కాబట్టి మూడో ఆప్షన్ సి అనేది టెక్స్ట్ యొక్క లైను లేదా పారాగ్రాఫ్ మొత్తం కూడా ఎంచుకుంటుంది అని ఖచ్చితమైన సమాధానం. తర్వాత ప్రశ్నకు వెళ్దాము. వేరియబుల్ డివైస్ డాష్ చేర్చబడవు. రైట్. వేరియబుల్ డివైస్ అంటే ఏంటంటే ధరించడానికి ఉపయోగపడేటువంటి వాచ్లాగా లేకపోతే పెన్ లాగా బెల్టులాగా ఇలా ధరించడానికి ఏది ఉపయోగపడదు అన్నాడు. రైట్. చేర్చబడవు. రైట్. ఇక్కడ 4 రకాల అంశాలు ఇచ్చారండి. మనం చూద్దాము. పెబల్ టైమ్. పెబల్ టైమ్ అనేది ఏంటంటే ఇది ఒక చేతికి తగిలించుకోగలిగిన, చూసుకోగలిగిన, ధరించగలిగిన ఒక కంప్యూటర్ విభాగము లేదా కంప్యూటర్కి సంబంధించిన ఒక వస్తువు అండి. దీన్ని కూడా ధరించవచ్చు. గూగుల్ గ్లాస్. ఈ గూగుల్ గ్లాసెస్ అనేటివి కూడా మనం ధరించుకోగలిగిన విభాగము. క్యాలిక్యులేటర్తో డిజిటల్ వాచ్. డిజిటల్ వాచ్ వచ్చేసి క్యాలిక్యులేటర్తో ఉన్న చేతికి ధరించుకోగలిగిన విభాగం అండి. ఈ 3 కూడా ధరించడానికి ఉపయోగపడే విభాగాలు. ఇక 4వది యాపిల్ ఐప్యాడ్ మినీ. యాపిల్ ఐప్యాడ్ అన్నప్పుడు దీని యొక్క పరిమాణం పెద్దదిగా ఉంటుంది. దీనిని బ్యాగుల్లోనూ ఇలా క్యారీ చేయడానికి పనికొస్తుంది, కానీ ధరించడం కనుక కుదరదు. కాబట్టి ధరించుకోవడానికి పనికిరాంది ఏంటంటే యాపిల్ ఐప్యాడ్ మినీ. మనకున్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 4 ధరించడానికి పనికిరాదు. తర్వాత ప్రశ్నకి వెళ్దామండి. షిఫ్ట్ కీకి సంబంధించి దిగి వాటిలో ఏది సత్యం కాదు? మనం షిఫ్ట్ కీ వాడుతున్నాం కదా, దానికి సంబంధించి ఏది సత్యం కాదు అన్నాడు అంటే అబద్ధము.
ఈ అంశాలన్నీ చూద్దామండి. 4 అంశాలు ఇచ్చారు ఏబిసిడి ఆప్షన్లో. ఏ ఆప్షన్లో? ఇది యాప్ యాడ్ ఆన్, రైట్. ఇది యాప్ యాడ్ ఆన్ అంటే మనము ఒక యాప్ ద్వారా యూజ్ చేసుకోవడానికి షిఫ్ట్ పనికి వస్తుంది. ఇది ఇంటెలిజెన్స్ కీబోర్డ్, లేటెస్ట్గా వచ్చిన కీబోర్డ్కి సంబంధించిన విషయాలకి ఇది పనికి వస్తుంది. ఇది సాధారణంగా ఆండ్రాయిడ్ కీబోర్డ్ని రీప్లేస్ చేస్తుంది, ఇది కూడా సత్యమే. ఇది వాయిస్ టైపింగ్కి మద్దతు ఇవ్వదు. యాక్చువల్గా షిఫ్ట్కి అనేది వాయిస్ టైపింగ్ కూడా పనికి వస్తుంది, కానీ ఇక్కడ ఇవ్వదు అన్నాడు కాబట్టి అబద్ధం అండి. ఆప్షన్ 4 అనేది ఖచ్చితము. వాయిస్ టైపింగ్ కూడా షిఫ్ట్కి పనికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇవ్వదు అన్నాడు, అబద్ధం. ఆప్షన్ 4 సరైన సమాధానం. తర్వాత ప్రశ్నకి వెళ్దామండి. ఎంపిక చేయబడ్డ కమాండ్ రన్ చేయడం కొరకు విండోస్ కీబోర్డులో ఏ కీని ఎంచుకుంటాము, రైట్. ఏదైనా ఒక కమాండ్ని ఇలా మనం ఇచ్చామనుకోండి, C:\, ఇలా కమాండ్ మనం ఇచ్చినప్పుడు దాన్ని రన్ చేయాలి అన్నప్పుడు ఈ క్రింది వాటిలో దేనిని వాడుతాము అన్నాడండి. ఇక్కడ చూస్తే ట్యాబ్న, ఎంటర్న, ఎండ, స్పేస్ బారా అన్నప్పుడు మనం ఒక కమాండు అమలులోకి రావాలన్నప్పుడు మనం క్లిక్ చేయాల్సిన బటను ఎంటర్ బటను. కాబట్టి 2వ ఆప్షన్ అనేది కరెక్టు. ఏదైనా కమాండ్ని మనము అమలు చేయాలంటే ఎంటర్ కొట్టాలి. తర్వాత ప్రశ్న చూద్దామండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 24న షిఫ్ట్ 3. ఇప్పుడు ఏప్రిల్ 26న షిఫ్ట్ 3 తెలుగు మీడియం కంప్యూటర్స్ని చూస్తున్నామండి. ముందుగా మొదటి ప్రశ్నకు వెళ్దాము. ఏది మొట్టమొదటి యాపిల్ కంప్యూటర్, రైట్. యాపిల్ కంప్యూటర్స్లో మొట్టమొదటిగా వచ్చిన కంప్యూటర్, రైట్. దానికి సంబంధించిన యాపిల్ సిరీస్ ఏంటి అంటున్నాడండి, రైట్. యాపిల్ సిరీస్లో మొదటిగా ప్రపంచంలోకి వెలుగులోకి వచ్చింది యాపిల్ ఐ, రైట్. యాపిల్ 1 ఇది 2007వ సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది యాపిల్ 1. ఇక యాపిల్ 2, మ్యాషింటోష్, యాపిల్ లిసా అవన్నీ తర్వాత వచ్చాయి. కాబట్టి దీనిలో సరైన సమాధానము ఏ, యాపిల్ 1 2007లో వెలుగులోకి వచ్చింది. ఇది స్టాండర్డ్ బిట్ అండి. తర్వాత బిట్ చూద్దాము. ఆల్ఫాబెట్ ఇంక్, ఆల్ఫాబెట్ ఇన్కార్పొరేషన్కు క్రింది వాటిలో ఒకటి సబ్సిడరీ కాదు. అంటే ఆల్ఫాబెట్ ఒక ఇన్కార్పొరేషన్ అనే కంపెనీ ఉంది, దానిలో భాగం కానిది ఏది అని అంటున్నాడండి. ఇది స్టాండర్డ్ బిట్టు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. గూగుల్, క్యాలికో, నెస్ట్ ల్యాబ్స్, నెస్ట్ లైఫ్. కాబట్టి మనకి దీనిలో భాగం కాకుండా ఉండేది ఏంటంటే నెస్ట్ లైఫ్ అండి, స్టాండర్డ్ బిట్టు. ఈ 3 కూడా ఆల్ఫాబెట్కి సంబంధించినవే. ఇది ఒకదానికి సంబంధం లేదు. మన ఆప్షన్ 4. తర్వాత ప్రశ్నకి వెళ్దాము. డాష్ గ్రాఫికల్ బొమ్మలు కంప్యూటర్ను సిస్టంలోని వైట్ ఫోల్డర్స్ లాంటి వాటిని నావిగేట్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ చూద్దామండి. గ్రాఫికల్ బొమ్మలు అంటున్నాడు. ఆ బొమ్మలు ఏంటి అని 4 అంశాలు ఇచ్చాడు. డెస్క్టాపా, టాస్క్ బారా, ఐకాన్సా, స్క్రీన్. ఇక్కడ మనకి ఏమన్నాడు, గ్రాఫికల్ బొమ్మలు. సపోజ్ మనము కంప్యూటర్ని ఓపెన్ చేసినప్పుడు ఇలా కొన్ని బొమ్మలు ఉంటాయి, చిన్న బొమ్మలు డెస్క్టాప్ మీద కనపడతాయి. దాన్ని మనం క్లిక్ చేయంగానే అది ఒక టాస్క్ లేదా ఒక విండో అలా ఓపెన్ అవుతుంటాయి. వాటిని ఏమని పిలుస్తామంటే ఐకాన్స్ అంటామండి. దాని మీద క్లిక్ చేయగానే ఒక టాస్క్ లేదా ఒక విండో లేదా ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంటాయి. వాటి పేరు ఐకాన్స్. అవి బొమ్మల రూపంలో ఉంటాయి. కాబట్టి మన ఖచ్చితమైన సమాధానం ఐకాన్స్. తర్వాత ప్రశ్న చూద్దాము. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 27వ తేదీన షిఫ్ట్ 1 తెలుగు మీడియం కంప్యూటర్స్ చూద్దామండి. ముందుగా మొదటి ప్రశ్న చూద్దాము. మెమరీ సైజు మరియు పనితీరు ఆధారంగా ఏ కంప్యూటర్ రకాన్ని బిగ్ ఐరన్ అంటారండి. ఇక్కడ మనకి 4 రకాల అంశాలు ఇచ్చున్నారండి. మైక్రో కంప్యూటరా, మినీ కంప్యూటరా, మెయిన్ ఫ్రేమా, సూపర్ కంప్యూటరా అని మనకి ఇచ్చారు. ఇది చాలా స్టాండర్డ్ బిట్ అండి. బిగ్ ఐరన్ అనే ఒక పేరు ఉన్న కంప్యూటర్ ఏంటంటే మెయిన్ ఫ్రేమ్ అండి. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని బిగ్ ఐరన్ అంటాము. మెయిన్ ఫ్రేము దాని యొక్క
సైజు ఎంత ఉంటుందంటే కొన్ని ఎకరాలు ఉంటుంది. దీనిని డెవలప్ చేసిన కంపెనీ ఏంటంటే IBM. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని వెలుగులోకి తీసుకొచ్చిన కంపెనీ IBM కంపెనీ అండి. ఇది చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి దీన్ని బిగ్ ఐరన్ అంటాము. కొన్ని ఎకరాల యొక్క స్థలాన్ని విస్తరించి ఉంటుంది. తర్వాత ప్రశ్న చూద్దాము. ప్రాంతాన్ని బట్టి దిగువ పేర్కొన్న వాటిలో అతిపెద్ద నెట్వర్క్ అంటున్నారండి. అంటే నెట్వర్క్లో పెద్దదిగా ఉండేది ఏది అంటే దాని యొక్క విస్తీర్ణం ప్రకారంగా అతి పెద్ద నెట్వర్క్ ఏది అన్నారు. చూద్దామండి. ఇక్కడ 4 అంశాలు ఇచ్చారు. మ్యాన్, వ్యాన్, ఇంట్రానెట్, ఇంటర్నెట్ అండి. మనకు తెలుసు నెట్వర్క్ రకాలు. ల్యాన్ ఉంటుంది, లోకల్ ఏరియా నెట్వర్క్. మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఇలా మనకి నెట్వర్క్లు ఉన్నాయి. అయితే అన్నిట్లో కల్లా పెద్దది ఖండాంతరాల వరకు విస్తరించిన నెట్వర్క్ ఏంటంటే ఇంటర్నెట్ అండి. ఇంటర్నెట్ కొన్ని ఖండాల వరకు విస్తరించింది. ఏరియా పరంగా చాలా పెద్దది. కాబట్టి మనం తీసుకోవాల్సిన అంశము ఆప్షన్ 4 ఇంటర్నెట్. తర్వాత ప్రశ్న వెళ్దాము. ఎలాంటి స్టోరేజ్ పరికరం అవసరం లేని కంప్యూటర్ సిస్టమ్ ఏది అంటే ఒక కంప్యూటర్ ఉందనుకోండి, దానిలో డేటా దాచుకునేదానికి అవసరమే లేకుండా ఉండే కంప్యూటర్ ఏంటి అంటే అది అనలాగ్ కంప్యూటర్ అండి. అదేంటి ఎటువంటి స్టోరేజ్ ప్లేస్ అవసరం లేకుండా పనిచేసే కంప్యూటర్ని ఏమంటాము అనలాగ్ కంప్యూటర్. మనకు ఆప్షన్లో అనలాగ్ అని మొదటనే ఇచ్చున్నారు. అయితే అనలాగ్ కంప్యూటర్ ఏంటి అన్నప్పుడు మనం చూస్తే ఏదైనా అంశము ఇలా వేవ్ లెంత్ ద్వారా ఒక తరంగంలాగా పోగలిగితే దాన్ని అనలాగ్ కంప్యూటర్ అంటాము. అలా కాకుండా ఏదైనా బొమ్మల రూపంలో అక్షరాల రూపంలో పోగలిగితే డిజిటల్ కంప్యూటర్ అంటాము. కాబట్టి ఎటువంటి దత్తాంశము ఎటువంటి స్టోరేజ్ అవసరం లేని కంప్యూటర్ ఏంటి అనలాగ్ కంప్యూటర్. దీనికి ఉదాహరణ ఏంటంటే థర్మామీటర్ అండి. అనలాగ్ కంప్యూటర్కి ఉదాహరణ థర్మామీటరు. దీనికి స్టోరేజ్తో అవసరమే లేదు. కాబట్టి మనం ఎంచుకోవాల్సిన మొదటి అంశము అనలాగ్ కంప్యూటర్ అండి. తర్వాత ప్రశ్న చూద్దాము. RRB NTPC 2016 ఏప్రిల్ 27వ తేదీన 2వ షిఫ్ట్లో తెలుగు మీడియం కంప్యూటర్స్ చూస్తున్నాము. ముందుగా మొదటి ప్రశ్న చూద్దాము. విండోస్ కీబోర్డు ఎస్కేప్ దేనికి ఉపయోగించబడదు? రైట్. విండోస్ కీబోర్డ్లో ఎస్కేప్ అనే బటను దేనికి ఉపయోగించబడదు అంటున్నాడు. రైట్. ఈ 4 అంశాలను మనం చూద్దామండి. డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేయడం కోసము అంటే ఇది పనిచేస్తుంది. ఎంపిక చేయబడ్డ కమాండ్ని రద్దు చేయడం కోసము ఇది కూడా పనిచేస్తుంది, రద్దు అవుతుంది. ఒక కమాండ్ని క్యాన్సిల్ చేయడం కోసము కమాండ్ని కూడా ఎస్కేప్ ద్వారా క్యాన్సిల్ చేయొచ్చండి. ఎంపిక చేయబడ్డ డ్రాప్ డౌన్ లిస్ట్ను క్లోజ్ చేయడం కోసము అంటే ముందుగా మీకు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఒకసారి తెలిస్తే ఇలా ఉందనుకోండి. మనకి ఏదైనా విండో దీంట్లో ఇక్కడ టూల్ బార్ ఉంటుందండి. ఈ టూల్ బార్లో దీన్ని మనం క్లిక్ చేసినప్పుడు కిందకి ఇట్లా డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. దీంట్లో కొన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ని మనం క్లోజ్ చేయడం కోసము ఎస్కేప్ వాడితే పనిచేయదు. కాబట్టి ఇది తప్పు. క్లోజ్ చేయడానికి పనికి వస్తుంది అంటున్నాడు. కాబట్టి మనకి తప్పుగా ఉన్న అంశం ఏంటంటే ఎంపిక చేయబడ్డ డ్రాప్ డౌన్ లిస్ట్ క్లోజ్ చేయడానికి ఎస్కేప్ పనిచేస్తుంది అంటున్నాడు. అది తప్పు అంశము. కాబట్టి మన ఆప్షను డి మంచిది. తర్వాత ప్రశ్న చూద్దాము. ఒక సీరియల్ పోర్టు అనేది ఏమిటి అని వీళ్ళు అడుగుతున్నారు. దానికి సంబంధించి 4 అంశాలు ఇచ్చారు. మొదటిది 2, 3, 4 ఇచ్చారు. అయితే సీరియల్ పోర్టు గురించి ముందుగా మనకి కనీస అవగాహన ఉంటే ఒక కంప్యూటర్ యొక్క సిపియుకి సీరియల్ పోర్టు ఈ విధంగా పిన్స్ లాగా ఇలా ఉంటుంది. ఈ సీరియల్ పోర్టు చేసే పని ఏంటి అంటే మన కంప్యూటర్ యొక్క హార్డ్ డ్రైవ్ నుంచి సమాచారం బయటకు పంపొచ్చు. కాబట్టి మనకి సరైన సమాధానము కేవలం హార్డ్ డ్రైవ్ నుంచి సమాచారాన్ని బయటకు పంపించేందుకు సీరియల్ పోర్ట్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆప్షన్ సి ఉత్తమము. తర్వాత RRB NTPC 2016 ఏప్రిల్ 28వ తేదీన షిఫ్ట్ 1లో తెలుగు మీడియం కంప్యూటర్స్ గురించి చూద్దాము. ఏప్రిల్ 28వ తేదీ షిఫ్ట్ 1 అండి.
ముందుగా మొదటి ప్రశ్న చూద్దాము. ఒక ఎక్సెల్ షీటులో పనిచేస్తున్నప్పుడు ఒక సెల్లో ఫార్ములా ఉంచడానికి ఫార్ములా ముందు ఇది ఉండాలి. రైట్. ఇక్కడ మనకి ఎక్సెల్లో ఉన్నప్పుడు మనం ఎంఎస్ ఎక్సెల్ని మనం ఇలా విండో ఓపెన్ చేసినప్పుడు ఎంఎస్ ఎక్సెల్లో ఇలా విండో ఓపెన్ చేసినప్పుడు మనకి ఫార్ములా బార్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ మనం ఫార్ములా ఇచ్చిన తర్వాత దానిని వాడాలి అన్నప్పుడు ఈక్వల్ టు అనే సింబల్ ఉంటుంది, ఆ తర్వాత డిస్ప్లే అవుతుంది. కాబట్టి మనము ఇక్కడ ఉన్న క్యారెక్టర్లో ఏది పనికి వస్తుంది అన్నప్పుడు @ ఈక్వల్ టు ఆ ప్లస్ అండ అని ఇచ్చారు. అప్పుడు మనం తీసుకోగలిగింది ఫార్ములా తర్వాత ఉండాల్సింది ఈక్వల్ టు సింబల్. ఆప్షన్ 2 బి అనేది ఉత్తమమైనది. తర్వాత ప్రశ్న చూద్దామండి. అన్ని నోడ్లు, వర్క్ స్టేషన్లు లేదా ఇతర పరికరాలు నేరుగా ఒక సామాన్య సెంట్రల్ కంప్యూటర్కి అనుసంధానమయ్యే ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ ఏది అన్నాడు. అన్ని నోడ్లు వచ్చేసి ఒక సామాన్యమైన దానికి అనుసంధానం అవ్వాలి అంటే ఒక మధ్యలో సర్వర్ ఉండాలి, దానికి అన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉండాలి. ఇక్కడ మనకి నెట్వర్క్ యొక్క టోపాలజీస్ ఇచ్చారండి. టోపాలజీస్ అంటే వాటి అమరిక రింగు, బస్సు, స్టారు, వర్టికల్ అని ఇచ్చారండి. ఇప్పుడు మనం గమనించుకుంటే ఇవన్నీ రింగ్ అన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే ఇలా టోకెన్ రింగ్ అని చెప్పి ఒక సిస్టమ్కి కనెక్టివిటీ ఉంటుంది. బస్సు అన్నప్పుడు మనకి ఒక సీరియల్ లైన్ మీద సిస్టమ్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయండి. స్టార్ అన్నప్పుడు ఒక మధ్య సిస్టానికి ఇలా నోట్స్ అన్నీ చుట్టూతా కనెక్టివిటీ అయి ఉంటాయి. రైట్. దీన్నే మనము సెంట్రల్ సర్వర్ అంటాము. దీనికి ఈ విధంగా అన్ని కనెక్టివిటీలో ఉంటాయి. కాబట్టి ఒక అనుసంధానమైన సిస్టమ్కి ఒక సెంట్రల్ సర్వర్కి కనెక్ట్ అయి ఉన్న నోట్స్ అన్నీ మనకు ఉండే టోపాలజీ స్టార్ టోపాలజీ. ఇక లాస్ట్గా వర్టికల్ అన్నప్పుడు నిలువుకి ఇలా ఉంటుంది ల్యాన్. ఒక సెంట్రల్ సర్వర్కి అన్నీ కూడా చుట్టూతో అనుసంధానమై ఉండేది స్టార్ టోపాలజీ అని అంటామండి. తర్వాత ప్రశ్నకి వెళ్దాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 28వ తేదీ 2వ షిఫ్ట్ తెలుగు మీడియం చూస్తున్నామండి. ముందుగా మొదటి ప్రశ్న చూద్దాము. ఎంఎస్ ఎక్సెల్లో ఒక ఫంక్షన్ లోపల ఉండే ఫంక్షన్ని ఏమంటాం? ఎంఎస్ ఎక్సెల్లో ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ తర్వాత ఫంక్షను, దానినే మనం నెస్టెడ్ ఫంక్షన్ అంటామండి. అది ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ డి, ఫంక్షన్ తర్వాత ఫంక్షన్, నెస్టెడ్ ఫంక్షన్. అందుకే మన ఆన్సరు డి ఉత్తమము. తర్వాత ప్రశ్న చూద్దాము. ఒక స్మార్ట్ లగ్జరీ వాచ్ని అభివృద్ధి చేయడానికి గూగుల్తో ఏ ప్రీమియర్ వాచ్ కంపెనీ అనుసంధానంగా ఉన్నది అన్నారండి. ఇది కరెంట్ అఫైర్ లాగా మనకి ఇలా కమ్యూనికేషన్ లాగా పనిచేస్తుంది. ఇది స్టాండర్డ్ బిట్టు ట్యాగ్ హ్యూమర్ అనే కంపెనీతో స్మార్ట్ లగ్జరీ వాచ్ని తయారు చేసేందుకు గూగుల్ కంపెనీ ఒప్పుకుంది. కాబట్టి దీనికి మన ఆన్సరు ట్యాగ్ హ్యూమరు, ఆప్షన్ బి. తర్వాత ప్రశ్నకి వెళ్దాము. ఐఆర్ఎస్ శ్రేణిలో ఇండియన్ ఉపగ్రహాలను వీటి కొరకు ఉపయోగిస్తారు. ఇది కూడా స్టాండర్డ్ బిట్టు అలాగే కరెంట్ అఫైర్ లాగా పనిచేస్తుంది, మన కంప్యూటర్స్కి చెందింది. అందుకే చూద్దాం. ఐఆర్ఎస్ అన్నప్పుడు దీనిలో ఆర్ అంటే రిమోట్ సెన్సింగ్ అండి. అడవులు, కమ్యూనికేషను, రిమోట్ సెన్సింగు, ఆస్ట్రానమీ అని ఉందండి. కాబట్టి మనకి ఐఆర్ఎస్లోనే ఇక్కడ ఆర్ ఉంది, రిమోట్ సెన్సింగు. ఈ శ్రేణి దేనికి పనికి వస్తుందంటే రిమోట్ సెన్సింగ్ పనికి వస్తుంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్నకి వెళ్దాము. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 28న 3వ షిఫ్ట్ తెలుగు మీడియం కంప్యూటర్స్ చూస్తున్నామండి. ముందుగా మొదటి ప్రశ్న చూద్దాము. 3.5 ఇంచు డబుల్ డెన్సిటీ ఫ్లాపీ డిస్క్ నిల్వ సామర్థ్యము. రైట్. ఇక్కడ దేని గురించి అంటున్నానంటే ఫ్లాపీ డిస్క్ అండి. ఫ్లాపీ డిస్క్ అంటే మనకి మొదట్లో వచ్చిన వీటిని టేప్స్ అంటారండి. రైట్. ఈ టేప్స్ యొక్క సామర్థ్యం చాలా చిన్నదిగా ఉంటుంది ఫ్లాపీ. ఇక్కడ మనకి ఇచ్చిన సామర్థ్యాలు చూద్దాం. 1.44 ఎంబీన, 1.44 జీబీన. జీబీ అంత సామర్థ్యం ఫ్లాపీకి ఉండదు. 1.40 కేబీన, కేబీ అంటే మరీ చిన్నది. 1.40 జీబీన. కానీ ఫ్లాపీకి ఉన్న సైజు 3.5 ఇంచులుండే డబుల్ డెన్సిటీ ఫ్లాపీ
1.44 MB అండి. ఇది స్టాండర్డ్ బిట్టు. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే 1.44 MB కరెక్ట్ అండి. తర్వాత ప్రశ్న చూద్దాము. MS దాస్ కోసము మొదటి కంప్యూటర్కు వైరస్కు చెందిన పారిశ్రామిక ప్రామాణిక పేరు. రైట్. MS దాస్కి సంబంధించి ఫస్ట్ వైరస్ ఏంటి అంటున్నానండి. MS దాస్ అంటే ఇది స్టార్టింగ్ వర్షన్ అండి. డిస్కో ఆపరేటింగ్ సిస్టమ్. దాస్ డిస్కో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన కంప్యూటర్ వైరస్ ఏంటి అని అడుగుతున్నారండి. మనకి 4 రకాల ఆప్షన్స్ ఇచ్చారు. గుండెనా, మెదడునా, నెరువునా, వీన్నా. మొదటి MS దాస్కి వచ్చిన వైరస్ పేరు బ్రెయిన్ అండి. ఈ బ్రెయిన్ అనే వైరస్ని 1960sలోనే స్టార్ట్ చేశారు. కాబట్టి మొదటిది బ్రెయిన్. మనం తీసుకోవాల్సిన ఆన్సరు మెదడు, బ్రెయిన్ అండి. తర్వాత ప్రశ్న చూద్దాం. RRB NTPC 2016 ఏప్రిల్ 29వ తేదీన షిఫ్ట్ 2 తెలుగు మీడియం కంప్యూటర్స్ గురించి చూద్దామండి. ఏప్రిల్ 29 షిఫ్ట్ 2. ముందుగా మొదటి ప్రశ్నను మనం చూద్దాము. 2007లో ఒక మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ని అభివృద్ధి చేసింది. రైట్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఏ కంపెనీ వాళ్ళు అభివృద్ధి చేశారు అని మనల్ని అడుగుతున్నారండి. ఇక్కడ 4 అంశాలు ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషనా, గూగుల్ కార్పొరేషనా, ఇంటెల్ కార్పొరేషనా, యాపిల్ కార్పొరేషనా అని అడుగుతున్నారండి. మనం చూడగానే దీని స్టాండర్డ్ బిట్. ఇది ఆండ్రాయిడ్ని అభివృద్ధి చేసింది గూగుల్ కార్పొరేషన్ వాళ్ళు. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. 2007లో గూగుల్ కార్పొరేషన్ వాళ్ళు మనకి ఆండ్రాయిడ్ అనే మొబైల్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేశారు. తర్వాత ప్రశ్న చూద్దాము. క్రింది వాటిలో ఏది అవుట్పుట్ డివైస్ కాదు? ఇక్కడ చూడండి, కాదు అంటున్నారండి. అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి? కంప్యూటర్లోని సమాచారాన్ని బయటకు ఇచ్చేదాన్ని మనము అవుట్పుట్ డివైస్ అంటామండి. అలాంటి వాటిలో ఏది కాదు అంటున్నాడు. ఇప్పుడు ముందుగా చూస్తే 4 అంశాలు. ప్లాటర్ ఇదేం చేస్తుందంటే సమాచారాన్ని ఇమేజ్ రూపంలో బయటకు చూపిస్తుంది. ప్లాటర్ ఇది కూడా అవుట్పుట్ డివైజు. స్పీకర్ ఏదైనా సంబంధించిన వాయిస్కి సంబంధించిన దాన్ని బయటికి ఇస్తుంది. ఇది కూడా అవుట్పుట్ డివైజే. ప్రింటర్ ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ, ఒక ఫోటోగ్రఫీ కానీ, ఏదైనా ఒక కాపీ రూపంలో బయటికి పేజీ రూపంలో రావడానికి ఉపయోగపడేది ప్రింటర్. ఇది కూడా అవుట్పుట్ డివైజే. మరి ఇక్కడ లాస్ట్గా చివరిగా స్కానర్ ఉంది. స్కానర్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనకున్న పేజీలని, మనకున్న ఫోటోలను కంప్యూటర్లోకి పంపిస్తాము. అంటే ఇది లోపలికి వెళ్తుంది కాబట్టి ఇది ఇన్పుట్ డివైజు. కాబట్టి మన ఆప్షన్ ఏంటి అంటే అవుట్పుట్ డివైస్ ఏది కాదు అన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం? స్కానర్ తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఇన్పుట్ డివైస్. తర్వాత ప్రశ్న చూద్దామండి. క్రింది నెట్వర్క్ టోపాలజీలో దేనికి అత్యధిక ట్రాన్స్మిషన్ స్పీడ్ ఉన్నది? రైట్. మనం అనుకున్నామండి నెట్వర్క్ టోపాలజీస్ అంటే వాటి యొక్క అమరిక అండి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినారు. ఏంటి అవి? ల్యాన్నా, వ్యాన్నా, మ్యాన్నా. ల్యాన్ మరియు వ్యాన్ రెండింటికి సమానమైన ట్రాన్స్మిషన్ స్పీడ్ ఉన్నది అంటున్నారండి. ఒకసారిగా ముందుగా చూసుకుంటే ల్యాన్ అంటే ఏమన్నాం? లోకల్ ఏరియా నెట్వర్క్ అని. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అని. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని అనుకున్నామండి. అయితే ఎక్కువ ట్రాన్స్మిషన్ స్పీడ్ ఉండేది లోకల్ ఏరియా నెట్వర్క్లో. ఎందుకంటే అది చిన్న స్థలంలో అమరగలిగింది. ఆ కంప్యూటర్కి దగ్గరగా అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి దీనిలో డేటాని త్వరితంగా పంపించవచ్చు. ట్రాన్స్మిషన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఆన్సరు ల్యాన్లో త్వరితంగా డేటాని పంపించవచ్చు. తర్వాత ప్రశ్నకి వెళ్దాము. RRB NTPC 2016 ఏప్రిల్ 30వ తేదీన మొదటి షిఫ్ట్లో తెలుగు మీడియం కంప్యూటర్స్ గురించి చూద్దామండి. మొదటి ప్రశ్న. క్రింది రసాయన మూలకము 4 వ్యాలెన్సీ గల అర్ధలోహాన్ని కంప్యూటర్లో ఉపయోగించే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ IC అండి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ తయారీలో ఉపయోగించేది ఏది అన్నాడు. అర్ధలోహాలని లేదా అర్ధవాహకాలని మనం వాడుతూ ఉంటామండి. వీటినే మనం ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కోసము అర్ధలోహాలను వాడుతుంటాము. అయితే ఈ 4 అంశాలలో ఏదిగా ఉంది అని అడుగుతున్నాండి. మొదటి అంశము గోల్డు, రెండో అంశము సిల్వరు, మూడో అంశము సిలికాను, నాలుగో అంశం రాగి. అయితే గోల్డ్ అనేది లోహం అండి, సిల్వరు లోహమే, రాగి కూడా లోహమే. అర్ధలోహము ఏమవుతుందంటే సిలికాన్, ఇసుక నుంచి తయారు చేసే ఒక లోహం అండి. ఈ సిలికాన్ మనకేం చేస్తారంటే కంప్యూటర్స్లో
మనకి ఐసీ చిప్స్ తయారు చేసేదానికి వాడుతుంటారు. కాబట్టి మనకి ఉపయోగపడేది ఏంటి? సిలికాన్. ఆప్షన్ 3 ఖచ్చితమైన సమాధానము. తర్వాత ప్రశ్న చూద్దామండి. వాకీ టాకీ ఏ కమ్యూనికేషన్ ఛానల్కు ఉదాహరణ అన్నారండి. వాకీ టాకీ అంటే మన పోలీసు వాళ్ళు, ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళ దగ్గర ఉంటుందండి. దీనిలో ఉండే కమ్యూనికేషన్ ఏంటి అని మనకి 4 అంశాలు ఇచ్చారండి. సింప్లెక్సా, మీడియం డూప్లెక్సా, హాఫ్ డూప్లెక్సా, ఫుల్ డూప్లెక్సా. వీటిలో మనం అనుకున్నప్పుడు అండి, ఇక్కడ మనకి సింప్లెక్స్ అంటే ఒక ఛానల్ నుంచి అందరికీ వెళ్ళిపోవడాన్ని సింప్లెక్స్ అంటాము. హాఫ్ డూప్లెక్స్ అంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడం. ముందు ఒక వ్యక్తి నుంచి డేటా వెళ్తుంది, అది విన్న తర్వాత రెండో వ్యక్తి పంపించడాన్ని ఏమంటామంటే హాఫ్ డూప్లెక్స్. కాబట్టి వాకీ టాకీలో హాఫ్ డూప్లెక్స్ అనేది జరుగుతుంటుంది. పోలీసు వాళ్ళు ముందు ఒక అతను సమాచారాన్ని పంపిస్తారు, అది విన్న తర్వాత రెండో వాళ్ళు తిరిగి సమాధానం ఇస్తారు. ఆ విధంగా వాకీ టాకీలో హాఫ్ డూప్లెక్స్ సమాచారం వెళ్తుంది. అంటే ఒకరి తర్వాత ఇంకొకరు సమాచారాన్ని పంపించడాన్ని వాకీ టాకీ. మొదట ఇటు వస్తుంది, తర్వాత రెండోది ఇలా వస్తుంది. కాబట్టి దీన్ని హాఫ్ డూప్లెక్స్ అంటాము. తర్వాత ప్రశ్నకి వెళ్దాము. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 30వ తారీఖున 2వ షిఫ్టు తెలుగు మీడియం కంప్యూటర్స్ చూస్తున్నాము. ముందుగా మొదటి ప్రశ్న చూద్దాము. బ్యాట్ అనేది డాష్ ఫైల్ ఎక్స్టెన్షన్. రైట్. బ్యాట్ అనేది ఎటువంటి ఫైల్స్కి ఎక్స్టెన్షన్ లాగా రాయొచ్చు అన్నారు. ఎలా అండి? .bat అంటారండి. ఇది ఎటువంటి ఫైల్స్ అంటే బ్యాచ్ ఫైల్స్కి సంబంధించినది. రైట్. మనకిచ్చిన అంశాలు ఒకసారి చూద్దామండి. ఆప్షన్ ఏ బైనరీ ఫైల్స్, ఆప్షన్ బి బ్యాచ్ ఫైల్స్, ఆప్షన్ సి బ్యాకప్ ఫైల్స్, ఆప్షన్ డి ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. మనం చెప్పుకున్నట్టు .bat దేనికి పనికి వస్తుందంటే బ్యాచ్ ఫైల్స్కి పనికి వస్తుంది. అయితే బ్యాచ్ ఫైల్స్ అంటే ఏంటి అని డౌట్ వస్తే ఇవన్నీ గ్రూప్ ఆఫ్ ఫైల్స్ అండి. ఒకదానికొకటి ఇలా గ్రూప్ లాగా బ్యాచ్ లాగా ఏర్పడి ఉంటాయి. వీటినే మనం బ్యాచ్ ఫైల్స్ అని అంటాము. .bat అనేది బ్యాచ్ ఫైల్ విభాగానికి చెందింది. ఇవి కంప్యూటర్కి సంబంధించిన ప్రాజెక్టులు రన్ చేయడానికి ఉపయోగపడతాయండి. తర్వాత ప్రశ్న చూద్దాము. ఎంఎస్ ఎక్సెల్లో ఒక మొత్తం వరుసను ఎంచుకోవడానికి ఉపయోగించే షార్ట్కట్ కీ. రైట్ అండి. మన ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో షార్ట్కట్ కీస్ ఎంఎస్ ఆఫీస్లో, ఎక్సెల్లో, పవర్ పాయింట్లో ఎటువంటి షార్ట్కట్ కీస్ వాడచ్చు అనేటివి కూడా అడుగుతూ వస్తున్నారండి. ఈ ప్రశ్న సరళి ఈ విధంగా మారుతూ ఉంది. కాబట్టి మనం వాటిని కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకి ఏం చెప్పాడు? ఎంఎస్ ఎక్సెల్లో ఒక వరుస మొత్తాన్ని ఎంచుకోవాలండి. ఎంఎస్ ఎక్సెల్లో ఒక వరుస మొత్తాన్ని ఎంచుకోవాలి అన్నప్పుడు చూడండి, ఇలా ఈ విధంగా వరుస మొత్తాన్ని ఎంచుకోవాలి. సెల్స్ లాగా ఉంటాయండి. ఈ సెల్స్లో వరుస మొత్తాన్ని మనం ఎంచుకోవాలి అన్నప్పుడు ఏ షార్ట్కట్ కీ పనిచేస్తుంది అని అడుగుతున్నాడు. కంట్రోల్ స్పేసా, షిఫ్ట్ స్పేసా, కంట్రోల్ పేజ్ అప్, కంట్రోల్ పేజ్ డౌనా. ఇప్పుడు చూడండి, పేజ్ అప్ అంటే పైకి వెళ్ళిపోద్ది, ఇది మనకు వద్దు. పేజ్ డౌన్ అంటే కిందకు వచ్చేసింది, ఇది వద్దు. ఇక ఈ రెండిట్లో మనం చూడాలండి. షిఫ్ట్ స్పేస్ అన్నప్పుడు ఈ మొత్తం వరుస సెలెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ బి. షిఫ్ట్ స్పేస్ ఇచ్చినప్పుడు ఎంఎస్ ఎక్సెల్లో మొత్తం వరుస సెలెక్ట్ అవుతుంది. ఇక ఆప్షన్ ఏ ఏంటంటే కంట్రోల్ స్పేస్ అన్నప్పుడు మొత్తం కాలం సెలెక్ట్ అవుతుంది. మొత్తం కాలము కంట్రోల్ స్పేస్ నుంచి సెలెక్ట్ అవుతుంది. కాబట్టి మనం తీసుకోవాల్సింది వరుస, కాబట్టి మనకి ఆన్సరు షిఫ్ట్ స్పేస్ తీసుకోవాలి. తర్వాత ప్రశ్న చూద్దాము. దిగువ పేర్కొన్న ఏది డిబిఎంఎస్కి ఒక ఉదాహరణ కాదు అంటున్నారండి. డిబిఎంఎస్ అన్నప్పుడు మనం చూసుకోవాలండి. డిబిఎంఎస్ అనేది ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచంలో ప్రతిరోజు కంపెనీ యొక్క అంశాలు, వాళ్ళ అమ్ముడైన వస్తువులు, వాళ్ళు కొన్న వస్తువులన్నీ కూడా ఒక సిస్టంలో దాచుకోవడానికి బ్యాకప్ కావాలి. దాన్నే డేటాబేస్ అంటాము. దాన్ని నిర్వహించడాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాము. అయితే అటువంటి దానికి ఉపయోగపడేది 4 ఆప్షన్లో ఏది కాదు. ఇక్కడ కాదు అంటున్నాడండి. ఏది డేటాబేస్ కాదు అంటున్నాడు? ఆప్షన్ 1 మైక్రోసాఫ్ట్ యాక్సెస్. ఇది ఒక డేటాబేస్ అండి. ఎంఎస్ ఆఫీస్లో ఒక ప్యాకేజీలో ఇది ఒక డేటాబేస్ లాగా పనిచేస్తుంది. ఒరాకిల్ కూడా డేటాబేస్ అనండి.
ఎంఎస్ ఎక్స్క్యూఎల్ ఇది కూడా డేటాబేస్ అనండి. కాదు అన్నప్పుడు ఇక ఆప్షన్ డి అపాచే. అపాచే అనేది ఏంటంటే ఇది ఒక సర్వరు, టామ్ క్యాట్ సర్వరు, ప్రాజెక్టులు రన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక టామ్ క్యాట్ సర్వరు. కాబట్టి ఇది డేటాబేస్ కాదు, సర్వర్. అందుకే మనం ఆప్షన్ 4 ఉత్తమమైంది. తర్వాత ప్రశ్న చూద్దాము. ఆర్ఆర్బి ఎన్టీబీసీ 2016 ఏప్రిల్ 30వ తేదీన 3వ షిఫ్ట్లో తెలుగు మీడియం కంప్యూటర్స్ చూస్తున్నామండి. ముందుగా మొదటి ప్రశ్నకి వెళ్దాము. కంప్యూటర్ వైరస్ అంటే ఏమిటి? రైట్ అండి. కంప్యూటర్ వైరస్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా సంస్థను, ఆ సంస్థలో ఉన్న కంప్యూటర్ను నాశనం చేయడానికి వాళ్ళు వాడే ఒక రకమైన ప్రోగ్రామ్, అది ఒక రకమైన సాఫ్ట్వేర్ అండి. అది ఆ విధంగా తయారు చేసి వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించిన నెట్వర్క్లో, ఆ కంపెనీకి సంబంధించిన సిస్టమ్స్లో వీళ్ళు దాన్ని పంపిస్తారు. మెయిల్ ద్వారా కానీ, పెన్ డ్రైవ్ ద్వారా కానీ ఇలా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి ఏంటంటే ఒక ప్రోగ్రామ్. వీటి నుంచి మనం చూస్తూ వద్దామండి. ఆప్షన్ ఏ సాఫ్ట్వేరా, ఆప్షన్ బి హార్డ్వేరా, ఆప్షన్ సి ఫ్రీవేర్వా, ఆప్షన్ డి బ్యాక్టీరియానా. మనం ఇప్పుడే కదా చెప్పుకున్నాం కంప్యూటర్ ప్రోగ్రామ్ అండి. వైరస్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్. మనకి ఏ ఆప్షన్ అనేది ఉత్తమమైంది? తర్వాత ప్రశ్న వెళ్దాము. డాష్ అనేది సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇది కంప్యూటర్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ రిసోర్సెస్ని మరియు కంప్యూటర్ ప్రోగ్రామ్స్కి ఉమ్మడి సేవలు అందిస్తుంది. రైట్. ఇక్కడ ప్రశ్నలోనే ఇచ్చినారండి, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటున్నాడు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే సిస్టంలోనూ ఖచ్చితంగా ఉండాల్సిన ప్రోగ్రామ్ అని. ఒక కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో బ్యాక్ బోన్ లాగా పనిచేస్తూ సిస్టమ్కి సపోర్ట్ చేసే ఒక ప్రోగ్రామ్ ఇది. చూద్దామండి ఇప్పుడు. మొదటిది ఆపరేటింగ్ మార్క్ జీర్ణం, ఆపరేటింగ్ అప్లికేషన్ సాఫ్ట్వేరా, ఆపరేటింగ్ సిస్టమా, మైక్రోసాఫ్ట్ వర్డ్ అని అడుగుతున్నారండి. అయితే వీటిలో మనం చెప్పుకున్నాము సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నాం కాబట్టి వీటిలో పనిచేసేది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండి. కాబట్టి మన ఆప్షన్ సి. టోటల్ యూటిలిటీ మ్యాక్సిమం అయినప్పుడు మార్జినల్ యూటిలిటీ ఏమవుతుంది అని అడుగుతున్నాండి. టోటల్ యూటిలిటీ అంటే మనం ఏదైనా ఒక రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడం మొత్తం వాడేసుకున్నాం అనుకోండి, ఇక కనీసం ఉండాల్సిన మార్జిన్ ఏమవుతుంది అంటే మొత్తం ఆక్యుపై చేసిన తర్వాత కనీసం అనేది అసలు ఉండదు. కనీసం ఉండదు అంటే ఏంటి? 0 అవుతుంది. ఆప్షన్ బి.